సార్ నెలాఖరు రోజులు మనకు చాలా కేసులు కావాలి. దొరికిన వాళ్ళందరినీ వ్యాన్ లో తోసేయండి. ఎస్ సార్. రిక్షా ఆపు. నడవరా. ఎక్కడికి బాబు? ఎక్కడికా? ఎదురు ప్రశ్నిస్తారా? నడవరా పోలీస్ స్టేషన్ కి. ఇన్స్పెక్టర్ గారు, అతను చేసిన నేరం ఏమిటి? నేరమా? లైట్ లేకుండా రాత్రిళ్ళు రిక్షా తొక్కడమే. రిక్షాకున్న ఈ లైట్ మీకు కనపడటం లేదా? రేయ్, ఇప్పుడెక్కడుందిరా లైట్? ఏమిటి అన్యాయం? అన్యాయమా? ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నావు? సినిమా నుంచి. ఎవరా పిల్ల? నా భార్య. అయితే మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పెళ్లాంతో అర్ధరాత్రి పూట బిజినెస్ చేస్తున్నావు బొక్కలో తోసి 4 ఏళ్ళు కటకటాలో కాపాడు. ఏమిటా కూర్చావు? పోలీసోడి మీదే చెయ్యేస్తావురా? ఇప్పుడు చూపిస్తారా పోలీసోడు పవర్ ఏంటో. ఆగవే. గుంట చాలా బాగుంది, దీన్ని కూడా తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. మగాడా, ఇప్పుడేం చేస్తావురా? సార్ సార్, ఆ అమ్మాయి మీద కంపెనీ సరికని కేసు ఎలా పెడతాం సార్? మన కాకి చూపడితే చాలు, సతీ సావిత్రి అయినా సరే కంపెనీ సరికి అయిపోద్ది. సార్, రేపు పొద్దున ఏ పత్రికల వాళ్ళైనా ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తే వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము అంటాం. ఈ అమ్మాయి వ్యభిచారం ఎప్పుడు చేసింది సార్? ఇప్పుడేదే. ఇప్పుడేనా? ఎవరితో సార్? మనతోనే. మనతోట? ఎవరైనా వస్తే నేను డ్యూటీలో ఉన్నానని చెప్పు. మారాంచేకే బుల్బుల్. ఇలా పోలీసోళ్లతో పెట్టుకుంటే ఎవరి బతుకైనా కుక్కలు చింపిన ఇస్తరా కవ్వాల్సిందేనయా. ఏంట్రా అది చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది? బొమ్మ సార్, బొమ్మ. బొమ్మ నాకు తెలిసిపోయి. బొమ్మ కాదురా, మీ అమ్మ. తప్పు పరమహంస. తల్లి మీద కాలేసి తొక్కితే కళ్ళు పేలిపోతాయి. నువ్వెవడి బే నా స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? గూండాని, కిరాయి గూండాని. ఇది నీకు ఆఫీస్ అయితే నాకు పుట్టిల్లు. ఎందుకంటే ఇది కృష్ణ జన్మస్థానం గనుక. నీ చరిత్ర నాకెందుకు బే? ఎందుకు వచ్చావో చెప్పు. దుష్ట సంహారానికి. నేనెవరినో తెలుసా? పవరున్న ప్రభుత్వ గూండావి. ప్రజలను కాపాడటం కోసం, ప్రజల కోసం, ప్రజల డబ్బుతో ఏర్పడ్డ రక్షణ శాఖ ఎంత నిజాయితీగా ప్రజల్ని కాపాడి రాపాడి వేపుకు తింటుందో ఏ దినపత్రిక చూసినా తెలుస్తుంది. ఎన్కౌంటర్ల పేరుతో అమాయకుల హత్యలు, ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు, అనుమానం పేరుతో స్టేషన్లో మానభంగాలు, కట్టుకున్న కాకి బట్టలకి, పెట్టుకున్న టోపీకి, పట్టుకున్న లాఠీకి మచ్చ తెచ్చే లక్షల కిరాతక కృత్యాలకు అంతులేదు. కిరాయి గుండావి, నువ్వేందివే నాకు నీతులు చెప్తావు? కిరాయి తీసుకుని నా వృత్తికి నేను న్యాయం చేస్తున్నాను. ప్రభుత్వం దగ్గర ప్రతి నెలా కిరాయి తీసుకుని నీ వృత్తికి ద్రోహం చేస్తున్న లోఫర్గాడివి నువ్వు. ఏందివే నా స్టేషన్కి వచ్చి నా మీదే రెచ్చిపోతున్నావు? తోలు తీస్తా. ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా తిరగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు లెక్క అన్నాడు మహాత్ముడు. కానీ ఒంటరిగా కాకుండా భర్తతో జంటగా వెళుతుండగా అరెస్ట్ చేసి మానభంగం చేయడానికి సిద్ధపడ్డావు నువ్వు. నీలాంటి కాకి కీచకులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఆయన కల కల్లగానే మిగిలిపోతుంది. పొరపాటున భరతమాత ఒంటరిగా నడిచి వెళుతున్నా బంధించి మానభంగం చేసి చంపేసి ఆమె శవం ముందు జాతీయ గీతం పాడగల మనిషివి నువ్వు మిస్టర్ పరమహంస. నా పేరు పరమహంస కాదు బే, పరమహింస. హింస. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నీ మీద మర్డర్ కేసు బనాయించి ఈ పోలీస్ పవర్ ఏమిటో చూపిస్తాను బే.
నీ చేతిలోని లాఠీకి అమాయకుల్ని అభాగ్యుల్ని కొట్టే శక్తి ఉందేమో కాని నన్ను కొట్టే శక్తి లేదురా. అరే ఏమిటమ్మా ఇది? నా మానాన్ని ప్రాణాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. కిరాయి తీసి రుణం తీర్చేసుకోండి. ఇదిగో అన్నయ్య కిరాయి. నేను కిరాయి గుండానే. కిరాయి పరాయి వాళ్ళ దగ్గర తీసుకుంటాను గాని అన్నయ్య అని పిలిచిన ఆత్మీయుల దగ్గర కాదు. పర్వాలేదు తీసుకోండి. ఇప్పుడు నేను మీ దగ్గర ఈ డబ్బు తీసుకుంటే ఇది కిరాయి కాదు, లంచం అవుతుంది. అప్పుడు స్టేషన్ లో ఉన్న దున్నపోతుకి నాకు తేడా ఉంది. వెలుగునిచ్చినందుకు సూర్యుడు, జన్మనిచ్చినందుకు తల్లి, మంచి పని చేసినందుకు మనిషి లంచం అడిగితే మానవత్వానికి విలువే ఉంటుంది. వస్తాను. ఏరా ఈ నోటు మల్లెపూల వాసన వస్తున్నాయి. కొంపదీసి ఇవి చిట్టెమ్మ కంపెనీవే? అవురెడ్డి గారు, బేబమ్మ కంపెనీ నుంచి 500, రంగాగాడి షాపు నుంచి 700, పెద్ద బజార్ కొట్లో 1000 రూపాయలు. గురువు గారు మధ్యలో 2 టౌన్ హెడ్ గాడు దబాయించి 100 రూపాయలు లాక్కున్నాడు. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తి దగ్గర లంచం పట్టి ఆ చెంచాలేవడు. నే తలుచుకుంటే ఆడికి నడు రోడ్డు మీద అంటే పుర్రె పేలిపోద్దని చెప్పండి. ఇవాళ ఒక గ్లాసు మందు డబ్బులు తర్వాత ఇస్తాను. అప్పు లేదు, డబ్బు లేని మందు లేదు. ఎంత మాట అన్నావురా? మన దర్బారులో మామగారికి మందు లేకపోవడం. మావా ఫుల్ బాటిల్ తాగు తాగు. బాబు నువ్వు నిజంగా మందు లేని వాళ్ళకి మందు వచ్చే దేవుడి బాబు. దేవుడు గీవుడు అనకు ఈ కేడీని. కావాలంటే ముద్దుగా అల్లుడు అని పిలు. మావా గంప కింద కోడి పిల్లలాంటి నీ ముద్దుల కూతురు గౌరీ ఎలా ఉంది? ఏడేగా తన్నుకోపోలేదు కదా? బాగానే ఉంది బాబు. అలాగే జాగ్రత్తగా ఉంచు. ఈ మానధనుడు అభిమానధనుడు ఆ అభిమానవతికి ఏదో ఒక మంచి రోజున సన్మానం చేసుకుంటాడు. రండి బాబు రండి. చెరుకు పానకం, నిమ్మరసం కలిపిన చెరుకు పానకం. వేడి చేసిన వాళ్ళకి కూలింగ్, జలుబు చేసిన వాళ్ళకి హీటింగ్. గ్లాసు రూపాయి మాత్రమే, గ్లాసు రూపాయి మాత్రమే. రండి బాబు రండి, రండి బాబు రండి. గౌరీ పిలిచావా? నువ్వా? ఎరమిడతా పొద్దునే ఊరి మీద పడ్డావు. మీ గురుడేడి ఇంకా లేవలేదా? మా గురుడా ఇంకా లేకపోవడం ఏంటి? ఎవరు బ్యాటరీ అది సరే గాని ఆ రూ కింద అప్పు అరగ్లాస్ కొట్టించు. బతుకంతా అరువే అదేంటే పరువుల్లో ప్రతి ఓడికి ఉంటుంది. అరువు ఇట్లా వచ్చి పువ్వు తాగేమంటావా? అడ్డమైన వాడల్లా తిప్పుకు తాగేయడానికి ఇదే మున్సిపాలిటీ పంపు కాదు. గౌరీ చెరుకు రసం ఎల్లెలా నీ చేతితో ఇచ్చేనే వెళ్తానే. ఇస్తాను, బాగా ఇస్తాను. తీసుకో. ఏమిట్రా మెడతా పొద్దున్నే ఆడపిల్ల చేత్తో దెబ్బలు తింటున్నావు? వచ్చావా మావా? నీకోసం స్పెషల్ గా పొద్దున్నే రసం పిండి మరీ ఉంచాను. తీసుకో. ఎట్లా బాబు చూస్తే చాలు ఈ ఆడపిల్ల. నోరు మీద మెడతా తిప్పానంటే పిప్పైపోగలవు. నమస్కారం సార్. రండి రండి. పెద్దవారు పెద్ద కారులో ఇలా వచ్చారంటే చాలా పెద్ద కేసే ఉంటుంది. చెప్పండి సార్ కేసు ఏమిటో. ముందు నువ్వు నోరు మొయ్యాలి. అర్జెంట్ గా కిరాయి గుండా ఎక్కడున్నాడో చెప్పాలి. గురువా చూడండి కిరాయి గుండా గారు, నా పేరు కోదండ రామయ్య, లక్షాధికారిని. చెప్పనక్కర్లేదు, వేషం చూస్తేనే తెలుస్తోంది. ఏమిటొచ్చిన పని? ఎత్తుకు రావాలి. ఎవరిని? అమ్మాయిని. కిడ్నాపింగా? ఏం చేయలేవా? నీకు చేత కాదా? గద్దల్ని గండబేరుండాలని కొట్టగలను కాని నెవళ్ళని పౌరాలని కొట్టడం నా వల్ల కాదు. నేను పావురాయిని కొట్టుకు రమ్మంటలేదు, పట్టుకు రమ్మంటున్నాను. దానివల్ల మీకు ఉపయోగం? నీకనవసరం. చూడు, కపోతం చేత కన్నీరు పెట్టించేంత కిరాతకుణ్ణి కాను నేను. ఇది నువ్వు అడగకుండా నేనిచ్చే అడ్వాన్స్ డబ్బు.
ఇది నేనడిగిన అమ్మాయి ఫోటో. పేరు రేఖ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏ ఊర్లో ఎక్కడుందో చెప్పండి. ఎవరు నువ్వు? కిడ్నాపర్ని. కిడ్నాపర్వా? రా. వదలు. అమ్మా రేఖ, వచ్చేసావా తల్లి? ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. తాతయ్య చూడు తాతయ్య, ఈ స్కౌండర్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అర్జెంట్ గా అరెస్ట్ చేయించు, లేకపోతే తుపాకీతో కాల్చిపోయి. కాల్చి పారేయటానికి నేను పెట్టనే కాను, అగ్గి పెట్టనే కాను. యూ స్కౌండర్! అనవసరంగా రెచ్చిపోయావంటే నీ బాడీ షేపులు మార్చేసి మూల కూర్చోబెడతాను. నువ్వు శాంతించు బాబు, శాంతించు. అమ్మా రేఖ, నువ్వు చక్కగా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళి 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 వెళ్ళి. కిరాయి ఇచ్చి మనవరాల్ని కిడ్నాప్ చేయించిన కేసుని నా సర్వీసులో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇది ఎందుకు చేయించినట్టు? వివరాలు నీకు అనవసరం. ఇదిగో నీకు రావాల్సిన డబ్బు. వెళ్ళు. కిడ్నాపర్ అంటే కిడ్నాపర్. అమ్మా రేఖ! అయ్యో అయ్యో, ఏమిటి తల్లి ఈ విధ్వంసకాండ? ఆపు తల్లి, ఆపు. నన్నింటికి తీసుకురావడానికి ఒక గూండా వెదను పంపుతావా? గూండానా? ఎవరమ్మా గూండా? అతను పెద్ద రావు బహదూర్ గారు అబ్బాయి. అప్పుడప్పుడు ఇలాంటి సాహస కృత్యాలు చేయటం అంటే అతనికి ఒక సరదా. అతనికి సాహస కృత్యాలు సరదా అయితే ఏ బిల్డింగ్ మీద నుంచైనా దూకమను, ఏ బ్యాంక్ నైనా దోచుకోమను. అంతేగాని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తాడా? ఏం చేయమంటావమ్మా? కాలేజీకి సెలవులు ఇచ్చినా కూడా నువ్వు ఈ తాతయ్యను చూడటానికి రాలేదయ్యే. ఒక్కసారి కనిపించి వెళ్ళమ్మా అని 100 సార్లు ఫోన్ చేశాను. అయినా నువ్వు రాకపోయేసరికి... కిడ్నాప్ చేస్తావా? అసలు నీకు మతుందా? నా కళ్ళ ముందు మీ అమ్మ నాన్న కారు యాక్సిడెంట్ లో పోయినప్పుడే నాకు మతిపోయింది. అయినా మొండి వాళ్ళ ఎందుకు బతుకుతున్నానో తెలుసా? నీకోసం అమ్మా. ఆఖరి క్షణాల్లో పసిబిడ్డవైన నిన్ను నా చేతుల్లో పెట్టారు. మంచి పెద్ద చేసి ఓ అయ్య చేతుల్లో పెట్టే బాధ్యత. అప్పటి నుంచి కాలు నేల మీద మోపితే కందిపోతావేమోనని, 4 అడుగులు వేస్తే కష్టపడతావేమోనని నిన్ను నా గుండెల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచానమ్మా. వారానికి ఒక్కసారైనా నువ్వు నాకు కనిపించకపోతే నేను బతకలేను తల్లి. సారీ తాతయ్య. పెళ్లి తాగితేనే మీదొట్టే సామి. కూలి చేసి సంపాదించిన తొలి కటార్జితం ₹1. నీ డిబ్బీలో వేస్తున్నాను సామి. వస్తాను సామి. అయ్యా వచ్చావా తల్లి? కూలి పనికి వెళ్తానమ్మా. సాయంకాలానికి బోల్డెన్ డబ్బులు తెస్తానమ్మా. వస్తాను తల్లి. ఏడుకొండలవాడా, మా అయ్య నిజంగా మారితే నీ కొండ మీదకి దొల్లుకుంటూ ఎక్కుతాను. ఈ డబ్బులు డిబ్బి నీ ఉండిలో వేస్తాను. ఓ నాయనో, దేవుడికి దొంగదండాలెట్టి ఈ డిబ్బి ఖాళీ చేశాడే. ఇన్ని చెరుకు పిప్పి చేయకపోతే నా పేరు గౌరీయే కాదు. అయ్యా ఇక్కడున్నావా? డిబ్బీలో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఈ ఎదో ముఖంతా ఆడుతున్నావా? ఈ ఒక్కటాడనియ్యే బుల్లే. ఆట లేదు గీట లేదు. అసలు ఈ దర్బార్ పెట్టిన పోరబోకంతాను రారా. నేను పొరంబోకిని, నువ్వు పొగరుబోతువి. ఇద్దరిని బలి కలిపాడే ఆ భగవంతుడు. ఒసే, నువ్వు అన్నావంటే మీ నాన్నను మందులోను నేను బంగారంలోనూ ముంచేస్తాను. మమ్మల్నే ముంచక్కర్లేదు. నువ్వే వెళ్ళి ఏ గోదావరిలోనో మురుగు. చదవ సచ్చినోడా. ఓసి ఆగవే. ముందు చెయ్యదులు. వదిలేస్తానే, చెయ్యొదిలేస్తాను. కానీ నడుము పట్టుకుంటాను. ఆ తర్వాత కౌగిట్లో బంధించుకుంటాను. అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటానే. నీలాంటి ఎదవని పెళ్లి చేసుకోవడం కన్నా మోడులో ఉండిపోవడమే నయం. రారా అయ్యా. గౌరి అలా అనకే. అసలే నీది చెరుకు పనక వ్యాపారం. ఈగలు వాలుతాయి. తుమ్మిన వాలాల్సిన పువ్వు మీద ఈగలు వాలితే పువ్వుని పుచ్చిపోయిన పండు అంటారు. థూ. Stop it, I say. అందరికి పిచ్చి పట్టిందా లేక దయ్యం పట్టిందా? ఎందుకలా నవ్వుతున్నారు? అయ్యగారు నవ్వుతూ ఉండమన్నారండి. నవ్వుతూ పని చేయమన్నారండి. అందుకని చెలరైపోయి నవ్వుతారా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏడవండి. అమ్మో,
ఏడవటమా? చాలా కట్టండి అమ్మగారు. కష్టమని కబుర్లు చెప్తే అందరిని పనిలోంచి తీసేస్తాను. ఇప్పుడు అందరూ ఏడుస్తూ ఉండాలి. ఏడవండి. That's good. ఇలా అందరూ ఏడుస్తూ పనిచేయండి. ఆపండి, మిమ్మల్ని ఆపండి. పెట్టవల్లారా, నట్టింటో 4-5 శవాలు లేచినట్టు ఏమిట్రా ఈ ఏడుపులు? మిమ్మల్ని ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్పానా లేదా? అమ్మాయి గారు ఎప్పుడు ఏడుస్తూ ఉండమన్నారండి. ఏడుస్తూనే పని చేయమన్నారండి. లేకపోతే మా ఉద్యోగాలు పీకెత్తామన్నారండి. అలాగా, నేను వచ్చినప్పుడు నవ్వండి, తను వచ్చినప్పుడు ఏడవండి. అమ్మాయి గారు మీరు ఒకేసారి వచ్చారనుకోండి. ఆ నవ్వుకి కొంచెం ఏడుపుని మిక్స్ చేసుకోండి అంతే. ఏది నవ్వుతూ పని చేయండి. అది ఇది కేడి చక్రవర్తి గారి హుండీ. కేడి చక్రవర్తి అంటే కలియుగ దుర్యోధన చక్రవర్తి. 7 కుండల ఎంకన్న హుండీలో వేయకపోతే మీ కళ్ళు పోతాయేమో గాని మన హుండీలో వేయకపోతే అంటే పుర్రెలు పేలిపోతాయన్నమాట. మామూలు మామూలు. బాబు బాబు డబ్బులు లేవు బాబు. ఇవాళంత వరకు బోనీయే కాలేదు బాబు. ఏయ్, నిజం చెప్తేనే నమ్మను, అబద్ధం చెప్తే ఎలా నమ్ముతాను? 1000 హుండీలో. నిజంగా బాబు ఇవాళ డబ్బులు లేవు బాబు. మీకు దండం పెడతాను, ఈ రోజుకి వదిలిపెట్టేయండి. ఇదేమిటి, చిన్న హుండీయా? బాబు బాబు ఈ డబ్బులు నా మనవడి కోసం దాచుకున్నాను బాబు. మనవడి కోసమా? ఎందుకురా? వీడి కళ్ళు ఆపరేషన్ చేయిద్దామని బాబు. ఆడి కళ్ళు ఆపరేషన్ చేయించి కలెక్టర్ని చేద్దాం అనుకున్నావా? ఆరి ముసలోడా, నా మాట విను. అసలు కళ్ళుండి నువ్వేం చూసావు, ఏం చేశావు? ఇదిగో ఒరే గుడ్డోడా, ఈ ముసలోడి మాట వినకు. గుడ్డోడిగా ఉంటే అడుక్కు తిని బతకచ్చు. బాబు ఊరి ముసలి ఈ కేడి చక్రవర్తి గారి చేతులకు బేడీలు వేయడానికి డీజీపీ సైతం వణుకుతాడు. అట్లాంటిది నువ్వు నన్ను పట్టుకుంటావు? ఊరి నిన్ను కళ్ళు లేని కుర్రాన్ని కొడితే కళ్ళు పెటేళ్ళ పేలిపోతాయరా. కిరాయి గుండా, ఇక్కడ నీకెవరిచ్చారా కిరాయి? పేదవాళ్ల కన్నీళ్లు తుడవటానికి, అభాగ్యుల అన్నం నిలవటానికి మానవత్వం తప్ప మరే కిరాయి తీసుకోడరా ఈ కృష్ణ. శుక్రవారం పూట పేరంటానికి వస్తే గాజులేయించి రైకి గుడ్డాడతాను నీ మొక్కానికి. చూడు, నువ్వు కేడీ చక్రవర్తివో, బీడీ చక్రవర్తివో, జాడీ చక్రవర్తివో, కూతా చక్రవర్తివో నాకు తెలియదు గాని మళ్ళీ ఈ బజారుకు వచ్చి మామూలు వసూలు చేస్తావా నువ్వు ప్రాణాలతో మిగలవు. హలో హలో, మొన్న కిడ్నాపర్ అవుతారు, ఈ రోజు రౌడీ అవుతారు. ఇలా అవతారాలు ఎత్తడం మీ హాబీయా? అవును. మళ్ళీ మీ విశ్వరూపం ఎప్పుడు చూపిస్తారు? విశ్వరూపం చూపిస్తే నువ్వు అద్దిరిపోతావు, తట్టుకోలేవు. మీ పేరు? కృష్ణ భగవాన్. మీ ఊరు? ద్వారకాపురి. ద్వారకాపురా? అదెక్కడుంది? ఇంటికెళ్ళి ఇండియా మ్యాప్ చూసుకో, నీకే తెలుస్తుంది. ఏమే ఆయన వెళ్ళిపోతున్నారే, ఎలాగే నీ ఒక్కసారి ఆపవే. వాయించడం వచ్చా మేడం? ఎవరిని? ఫ్లూట్. అదే మురళి ఆయన కృష్ణ భగవానుడు కదా. ఫ్లూట్ అన్నా పెంచమన్నా చాలా ఇష్టం. ఫ్లూట్ వాయిస్తే ప్రత్యక్షం అవుతారు, ఆపదలో ఉండి అరిస్తే ప్రత్యక్షం అవుతారు. అదే మా గురుడు స్పెషాలిటీ. ఏమే అందరం కలిసి ఫ్లూట్ వాయిద్దామే. ముష్టి వాడివలే నేను చందాలేల వసూలు చేయవలే. చేసి తినిపో ఒక కిరాయి గుండా నన్నేల తన్నవలే. తన్నెనొప్పో ఒక ఆడది, ఒక అబల, ఒక స్త్రీ, చీరకట్టని ఆడది నాకేల పసుపు రాయవలే. ఏంటి బాసు, నడి బజార్లో నవ్వుల పాలయ్యావంట, నిజమేనా? ఒరే పరమహంస, పుండు మీద కారము నీవు చల్లనేలా,
మాకు అవమానంతో తిక్కరేగనేల. ఒక ఆడది పరాభవిస్తే ఊరుకోవడం మగతనం కాదు బాసు. నీ చేతికరతో దాన్ని 4 ఉతికావంటే దాని పొగరెప్పుడో అణిగేది. దాన్ని కొట్టాల్సింది కర్రతో కాదురా, బుర్రతో. వాయించండి, బాగా వాయించండి. భక్త శిరోమణులారా, అందమైన గోపికలారా, ఆపండి ఇక మీ వాయింపు. నువ్వా? ఫ్లూట్ వాయిస్తే మీ బాస్ వస్తాడని చెప్పి నువ్వొచ్చావే? ఆనంద సమయంలో నేనొస్తాను, ఆపదలో ఆర్తనాదాలు అయితే మా బాస్ వస్తాడు. ఓహో అలాగా. అయితే మీరు ఫ్లూట్ వాయించడం మానేసి ఈ గొట్టగండ వాయించండి. వీడు ఆర్తనాదానికి వారు దిగి వస్తారు. వేయండి. అదుగో వచ్చేసాడే. శ్రీ 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 కృష్ణ భగవానుల వారికి స్వాగతం సుస్వాగతం. మీ శిష్యుణ్ణి ఆదుకోవడానికి ద్వారక నుంచి దిగొచ్చారా స్వామి? అంతేకాదు, మీలాంటి అందమైన అమ్మాయిల తీయటి కోర్కెలు తీర్చడానికి కూడా వచ్చాను. ముచ్చటైన ముద్దుగుమ్మ, నీకేం కావాలి? మీ స్నేహం కావాలి. సొగసులు కురిపించే శృంగార రాణి, నీకేం కావాలి? నాకు మీ ప్రేమ కావాలి. పరువంతో పరుగులు తీసే రంభా ఓరోసి మేనకల్లారా, మీకేం కావాలి? ఆ? ఏం సీతాకోచిలుక, మీ వాళ్ళ గుబులకు మంత్రాలు వేశాను, నీకు వేనా? ఏమిటిది? ఇద్దా, నీలాంటి ఆకతాయి అమ్మాయిల ఆట కట్టించడానికి ద్వారక నుంచి ప్రత్యేకంగా తెచ్చిన దురదగుండాకు. కమాన్, నీకు ఏమంటావా దురదమందు? నాకు రాయొద్దు, నన్ను వదిలే. నిన్నంత తేలిగ్గా వదులుతాను ఆట పట్టించకుండా. ఏంటి కార్డులు ఊరికే సీరియస్ గా చూసుకుంటున్నావు? మందం ఏడుస్తుంది, లాగించు. షో జోకరు జోకరు షో షో. మళ్ళీ కొట్టేశాడు. కొట్టడమే కాదు, పేకట్లో నీ కూతురు గౌరిని గెలుచుకున్నాను. గౌరిని ఇక్కడికి పిలిపించి ఏర్పాట్లు చేయించండి. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తికి కాబోయే పట్టమహిషి అవమానించిన ఆడదాన్ని ఆలిని చేసుకోవాలనే పంతం బట్టి పేకాటలో నిన్ను గెలుచుకున్నానే. నీకు వెంటనే ఈ తాళి కట్టి శోభనం కూడా తీసుకుంటానే. ఏదో కూతురు కూర్చోమంటే గుడ్లు పీకేస్తాను. పీకడాలు గీకడాలు గిచ్చుకోడాలు పెళ్ళైనాక తప్పవదే పరమహంస. చట్టం తరపున నువ్వు సాక్ష్యం, చుట్టం తరపున దాని బాబు సాక్ష్యం. ఇక కట్టేస్తా తాళి. ఇక అయ్యాలేడు గీయలేడు, టైం అయిపోతుంది. వచ్చి తాళి కట్టేస్తా, వచ్చి. చిలక పడిపోతుంది, పట్టుకుంటా. ఆనాడు దుర్యోధన సార్వభౌముడు నిండు కొలువులో ఒక అబల చీరలోడ తీసి అవమానించాడు. ఈ రోజు ఈ దుర్యోధన చక్రవర్తి నీకు తాళి కట్టి శోభనం చేస్తానంటున్నాడు. చప్పట్లు. కృష్ణ, పెళ్లికి వచ్చి బహుమతి ఇవ్వడం పోయి ఇలా డిస్కు డిస్కు అని ఇస్తావేంటి? అప్పా, ఇప్పుడు నీ తలకాయ కట్ చేసి నీ చేతికే ఇస్తాను రా బహుమతి. కొట్టండి చప్పట్లు. ఇది అన్యాయం, అధర్మం. జోదంలో ధర్మంగా గెలుచుకున్న నా గౌరీని జోదంలో గెలుచుకోవడానికి గౌరవ ఏమన్నా వస్తువు అనుకున్నావా? మొన్ననే పబ్లిక్ గా 10 మందిలోనూ నీ ముఖానికి పసుపు పూసింది, అయినా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు నేను దగ్గరుండి నీ ముఖాన నీళ్లు చల్లిస్తాను. అధిక ప్రసంగవాపు. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తి దర్బార్లోకొచ్చి కయ్యానికే కాలు దువ్వుతావా? నేను తలుచుకుంటే నిన్ను తగులబెట్టి బూడిదేమిట్రా గాడిద. దర్బారు పేరుతో దౌర్భాగ్యుల్ని పోగు చేసి నువ్వు చేసే దరిద్రపు కొట్టు పనులకు ఈ రోజే ముగింపు పలుకుతాను. రై కలియుగ దుర్యోధన చక్రవర్తి, ప్రజలను పెరతో పెట్టే ఇలాంటి దర్బారు నడిపిన గౌరి లాంటి అమాయకులను పీడించడానికి ప్రయత్నించిన నీ ప్రాణాలు నీకు దక్కవు. ఇప్పుడు కొట్టండిరా కేడీ చక్రవర్తికి వీడ్కు. నువ్వు ఏడుస్తున్నావా? నీ కన్నీళ్లు కూడా సారావాసన వేస్తున్నాయి. అవును బాబు, ఇన్నాళ్ళు నా కన్నీళ్లు, నెత్తురు, గుండె, మెదడు మొత్తం మందమయమైపోయి కన్ను కూతుర్నే కళ్ళు మూసుకుపోయి నేను చూడంలో ఓడిపోయాను బాబు. ఇలా ఎప్పుడు చేయను బాబు, నన్ను క్షమించు బాబు, క్షమించు.
కానివ్వండి బాబు, మొహం పడకండి, కానివ్వండి బాబు. ఆ పళ్ళన్నా తీసుకోండి. స్వీట్ తిని బాబు, కొంచెం ఒళ్ళు చేస్తావు. తాతయ్య ఏమిటి బ్యాండ్ మేడం? బ్యాండ్ మేడం ఏంటమ్మా, పెళ్లి కొడుకులో. ఓ, పేద పెళ్లి కొడుకులకు ధన సహాయమా? ఓకే, నా తరపున ఒక్కొక్కడికి ఒక్కొక్క 1000. తప్పలా అనకూడదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, విద్యావంతులు. అమ్మా, అయ్యగారు మీ వివాహ విషయమై పురాణంలో లాగా స్వయంవరం ఏర్పాటు చేశారు. సెలక్షన్ మీదే. అంటే సీతారాముడు ఆ టైప్ అనమాట. అవునమ్మా, నువ్వా వరమాల ఎవరి మెళ్ళలో వేస్తే అతనే నీ భర్త, మన ఆస్తికి వారసుడు. స్వయంవరంలో రాముడు విలువిరిచాడు, మరి వీళ్ళేం విరుస్తారు? ఒళ్ళా? పైగా నేనెవరి చేతురా తాత? అవును తల్లి, కోదండరామయ్య గారు సాక్షాత్తు జనక మహారాజు అయితే మీరు జానకీదేవే. తీసుకోండి. తీసుకో మా మాల తీసుకో, కాదనుకో. మీ పేరు? శ్రీ దుమ్ము వీర వెంకట వామనరావు. దుమ్ము మీ పేరులోనే కాదు, మీ ఫేస్ లో కూడా ఉంది. మీరు నాకు బాగా నచ్చారు. మీ పేరు? బూడిద అగ్నిహోత్రావధానులు. ఓ, అయ్యయ్యో, నేను పెళ్లి కొడుకుని కదమ్మా, పురోహితుణ్ణి. అయినా పర్వాలేదు, మీరే నాకు బాగా నచ్చారు. మీ పిలక ఇంకా నచ్చింది. నచ్చిందా? అయితే చచ్చాను తల్లో. పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. ఎప్పుడో ఎక్కింది. అమ్మా రేఖ, పిచ్చి దాని చేతిలో గన్నుంటే ఏమవుతుంది? మరి పేలుతుంది. బాబు పెళ్లి కొడుకులు, నా మాట వినండి. పెళ్లిపోకండి, పెళ్లి కొడుకులు ఆగండి. అయ్యా అయ్యా, కూడదిందువనరా. నాకొద్దే, నేను పోతాను. ఎక్కడికే? పనిలోకి. భూమాత తాగుబోతుని భరించలేదని, సోమరిపోతుని భరించలేదని కిట్టయ్య బాబు చెప్పారు కదమ్మా. అందుకే ఇవాళ నుంచి కూలి పని చేసి నేను పోసేస్తానమ్మా. నీ అయ్యే బేగోసాడు కాదు, నిరూపిస్తానమ్మా. వస్తానమ్మా, వస్తాను. రేఖ చూడు, ఆ రోజు పార్క్ లో దోలుగుండా అత్తాలు పెట్టిన రాత్రికి వెళ్తున్నాడే. కరెక్టేనే, వీడికి బుద్ధొచ్చేలా చేస్తాను. చూస్తావుగా, దిమ్మ తిరిగి అమ్మ అంటాడు. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? ఈ రోజు నేను పుట్టలేదే. ఈ రోజే పుట్టుంటే మిమ్మల్ని ఎత్తుకుని ఆడించేదాన్ని. మా గురువు పుట్టినరోజుని ఎవరు చెప్పారు? మీ గురువు గారే కల్లోకొచ్చి పార్టీకి రమ్మని ఆహ్వానించారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు కృష్ణ భగవాన్ గారి పుట్టినరోజు. ఈ హోటల్ క్లోజ్ చేసేంత వరకు ఇక్కడికి ఎంతమంది వచ్చినా ఎంత తిన్నా అందరి బిల్స్ ఈయనే పే చేస్తానంటున్నారు. సో వి ఆల్ విష్ హిమ్ హ్యాపీ బర్త్డే. ఎలా ఇచ్చాను షాక్? వెరీ గుడ్. దెబ్బతో గురుడి పాకెట్ ఖాళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విందు ముందు వినోదం ఉంటే పసందుగా ఉంటుంది కదూ. అందుకే అందరికీ ఆనందం కలిగించడానికి మిస్ రేఖ అండ్ పార్టీ గ్రూప్ డాన్స్ చేసి టాప్ లేపేస్తారు. ఎలా ఉంది మన రివర్స్ దెబ్బ? ఏమన్నారు? ఓహో అలాగా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రీగా డాన్స్ చేయరట, చందాలు ఇస్తేనే అందాలు ఒలకబోస్తారట. ఇస్తారా మీరు చందాలు? వచ్చే చందాల్లో బిల్లు కట్టగా మిగిలిపోయిన డబ్బులు మీకే ఇస్తాలే. ఏయ్ బ్యాండు వాయించండి, కమాన్. దయచేయండి దయచేయండి. తాతగారు ఊరేసుకుంటున్నారమ్మా, ఎంత చెప్పినా వింటం లేదు. తాతయ్య, తాతయ్య, తలుపి తాతయ్య, ప్లీజ్ నా మాట విను. తలుపి తాతయ్య, తలుపి ప్లీజ్. తాతయ్య, తాతయ్య,
తల్లి రేఖ, నీకు పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇప్పట్లో చేసుకునేలా లేవు. నీకు పెళ్లి గీతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది చూసే రేఖ లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీ తాత. తాతయ్య, నా పెళ్లి కోసం నీ ప్రాణాలు తీసుకున్నావా తాతయ్య? నువ్వింత పని చేస్తావని తెలిస్తే నిన్ను దక్కించుకోవడం కోసమైనా నేను పెళ్లి చేసుకునేదాన్ని. నువ్వు ఆ మాట మీదే నిలబడు. బయటికి రావా లింగయ్య శాస్త్రి. అమ్మయ్యా, ఇంకో 2 నిమిషాలు ఆలస్యం అయితే గాలాడికి నేను చచ్చుండేవాడినండి అయ్యా. అంటే అంటే ఇదంతా నాటకమా? ఈసారికి ఇది నాటకమే. నువ్వు మళ్ళీ మాట మార్చావో నేను మనసు మార్చుకుని ఆ చాంతాడుతో నిజంగానే ఊరేసుకుంటా. అమ్మా, అంత లావు చాంతాడు మీ తాతయ్య గారు తన మెడకు తగిలించుకోవడం తప్పాలి అంటే చిన్న పసుపుతాడు నీ మెళ్ళ వేయించుకో తల్లి. అది కాదు తాత. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నేను మెచ్చేవాడు, నీకు నచ్చేవాడు సాక్షాత్తు రాజవంశీకుడిని తెచ్చి పెళ్లి చేస్తానమ్మా. ఏమో శాస్త్రి, అయ్యా, పెళ్లి కొడుకు మాత్రం చాకురా ఉండాలి. చాకు బాకు ఏమిటండి? ఖడ్గం, కరవారం, కృపాణం. శ్రీ 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 సర్వమంగళ భూపతుల వారి ఏకైక పుత్ర రత్నం. ఓహో, వారి వైభవం, వారి దర్బారు, వారి హోదా. కూర్చోండి. ఏం తాగుతారు? మీ రక్తం. రక్తం తాగటానికి మీరేమైనా నల్లులా జలగలా? అయినా రక్తం తాగడం ఏంటి? చా చా చా, మందో మాకో విస్కీయో బ్రాందియో తాగాలి. అడగాగానే అప్పిచ్చే యదవాలుంటే మేము కూడా రాజభోగాలు అనుభవిస్తాం. ఊరికే దారిపోసినట్టు మాట్లాడతారేమిటి? వడ్డీ ఇవ్వటం లేదా? ఏమిటి మహాతల్లి అన్నావు? వడ్డీయా? ఇంతవరకు అసల్లో గుడ్డిగవ్వ కూడా మాకంట చూడలేదు. మా తండ్రి గారు మిమ్మల్ని నమ్మి డబ్బిచ్చి నోటు రాయించుకున్నారు. నోటు కాలాతీతమైందే గాని మా తండ్రి గారు ఏకంగా కాలధనమే చేశారు. అందుకే కొంప గోడు వేలం వేయడానికి వచ్చాం. చెంబు తప్పేలా గిరవేయడానికి వచ్చాం. మా డబ్బు మాకు దక్కేదాకా చస్తే కదలం. చస్తే ఇక కదలేదే ఉంది. గోవిందా గోవిందా అని సవాల్ని లేపాల్సిందే. అటువంటి దుస్థితి మీకు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థించుతున్నాను. చూడండి రుణదాతలారా, మా కొంపకు ప్రభుత్వము సీలు వేసినది, అనగా మాకు కొంపలేదు. ఇక భూములంటారా, రుద్ర భూములు తప్ప, అనగా శ్మశానము తప్ప మాదంటూ సెంటు భూమి లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఈయన అసలే అనారోగ్యపు మనిషి. ఇలా అడ్డమైన వాళ్ళు వచ్చి బాకీలు అడిగితే బీపీ పెరిగిపోతుందని ఐపీ పెట్టాల్సిందే. తీర్చమని అడిగే పద్ధతి ఇది కాదు బాబు. అప్పిచ్చిన వాడికి, ఆడపిల్లనిచ్చిన వాడికి దూకుడు పనికిరాదు. ప్రతిమాలి, బామాలి, పుజ్జగించి ముళ్ళకంచె మీద నుంచి పట్టుపంచి తీసుకున్నట్టుగా తీసుకోవాలి. అర్థమైందా? మీరే చెప్పండి మహాప్రభు, ఎప్పుడు ఇస్తారు? మా అబ్బాయి నెత్తి మీద అక్షంతలు పడగానే. మీదే అబ్బాయి పెళ్లికి మాది డబ్బుకి సంబంధమే ఉంది తల్లి. ఉంది తోతారాంజీ, చాలా ఉంది. మా పుత్రరత్నం కుమారరాజా సర్వగుణశేఖరికి అదోపక్షం 2 కోట్లు కట్నంగా ఇస్తామంటూ చాలా సంబంధాలు వస్తున్నాయి. ఆ కట్నం డబ్బు చేతిలో పడగానే 1 కోటి మడత పెట్టేసి ఇంకో కోటితో మీ బాకీలన్నీ చెల్లించేస్తాం. ఇచ్చుకున్న వాడికి పుచ్చుకున్నంత వడ్డీ. ఏది, ఓ 25 లక్షలు ఇచ్చుకోండి. అభాగ్యులు. ఓహో, ఆహా, రాజవంశే రాజద్వారే సర్వదా దిగ్విజయమస్తు. అయ్యా నమస్కారం. ఓహో, లింగయ్య శాస్త్రి నువ్వా? హాయ్. ఏమిటి, నేను చెప్పిన పని ఏమైంది? పండ, కాయ, పిందె, మొగ్గ? పండంటే వీపూదు పండు కాదు, గుమ్మడ పండు. కోదండ రామయ్య గారని కోట్లకు పడిగెత్తారు. ఆయనకు ఒక్కతే మనవరాలు అమ్మాయి. ఓహో, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకోండి. అబ్బాయిని ఒక్కసారి కూడా నా కంటితో చూడలేదు. అబ్బాయి మంచి చెడ్డ ఒక్కసారి నా చెవును పడేస్తే. మా అబ్బాయి గురించి చెడేమిటండి? అంతా మంచే. పేరే సర్వగుణశేఖర్ కదయ్యా. గంగిగోవులు అంటువాడు. గంగాజలం తప్ప వేరే ముట్టడు. ప్రతి వారిని పవిత్రంగా పువ్వులాగా చూసుకుంటాడు. ఓహో, ఒక్క మాటలో చెప్పాలంటే గండ పేరుండ పక్షిలాగా అలా గాల్లో తేలుతూ ఉంటాడయ్యా. ఈ సర్వగుణశేఖర్ని గింటేస్తారా? మీరు సర్వనాశనం అయిపోతారే. అయ్యా, అన్ని విధాలా చక్కని సంబంధం, జాతకాలు కూడా కలిసాయి. సీతారాముల్లాగా ఆదర్శ దాంపత్యం చేస్తారు. శుభం. వచ్చాడు దౌర్భాగ్యుడు. గుడ్ మార్నింగ్ రే. వీడవడండి బాబు, తోలు బొమ్మలట్లో కేతిగాళ్లాగా ఉన్నాడు. వారే మా పుత్ర రత్నం. సర్వగుణశేఖరుడు. ఏదో కొంచెం తాగినట్టున్నారు. పిల్లక ప్రంతు. అయ్యా, నేను మందు తాగలేదురా, నన్నే మందు తాగింది.
ఏమే మాయాదేవి నీ కుమారరత్నం నవ్వుతున్నాడే. అవునండి, ఇప్పుడు ఏమిటండి చేయడం? ఇంకా నవ్వుతున్నాడే. అబ్బా, ఏదో ఒకటి చెయ్యండి. బాబు కుమారరాజా, ఇదేంటన్నయ్యా, కుమార్ రాజా వారు నవ్వి నవ్వి పడిపోయారు. ఏముంది, అంతా మా కర్మ. పూర్వం ఎవరైనా పడిపోతే నవ్వేవాడు, ఇప్పుడు వయసు వచ్చాక తనే నవ్వి నవ్వి పడిపోతున్నాడు. చాలా సంతోషం అమ్మా. మీ కుమార్ రాజా వారికి నమస్కారం, మీ ఇద్దరికి నమస్కారం, మీ జమీందారీకి నమస్కారం. వస్తానండి అయ్యా. లింగయ్య శాస్త్రి, లింగయ్య శాస్త్రి, ఇదిగో 100 అబద్ధాలు చెప్పాను, ఒక పెళ్లి జరిపించమన్నారు. అబద్ధానికి నేను 1000 ఇస్తాను, ఈ పెళ్లి జరిపించాలి. అబద్ధానికి 1000? ఎన్ని అబద్ధాలు ఆడితే లక్ష వస్తుంది. ఏం మావా, దదా ఏమిటి మధ్య కనబడ్డమే మానేశావు? చొక్కేస్తావేంటి? వద్దు బాబు, ఆ కిట్టయ్య బాబు దయ వల్ల బుద్ధి వచ్చింది, మందు మానేశాను బాబు. ఏంటి, కిట్టిగాడు నీ చేత మందు మనిపించేశాడా? ఎంత తప్పు పని చేశావు మావా. నువ్వు నేను మద్దు మానేశామనుకో, ఈ సుక్కమ్మ తల్లి ఎంత బాధపడిపోద్దో ఒక్కసారి ఆలోచించు. అది సరే, ఈ సుక్కమ్మ తల్లి సంతోషంగా ఉండాలంటే నువ్వు మందు తాగాలి, తోలాలి, నేల వాలాలి. తగు మావా. నీటుగా ఈ ఫుల్ తాగావనుకో, నా కాళ్ళ మీద పడి నువ్వే సాష్టాంగ దండం పెడతావు. తాగు. ఇదిగో, నడి రోడ్డు పాలైన ఈ కలియుగ దుర్యోధనుడి మాట కాదంటే నీకు అంటే నీ పుర్రె పేలిపోద్ది. ఇదేమో ఈ సీరేంటి? నెలలు కాయకట్టం చేసిన డబ్బుతో నా కూతురు చేరుకున్నాను బాబు. మామా, నీ ముద్దుల కూతురికి తీసుకెళ్తున్న ఈ సీర నీకు దక్కాలంటే నువ్వు వెంటనే ఈ మందు తాగేసేయాలి, లేదా ఈ సీర పీలికలు పిలికలు. అయితే మందు తాగుతా. మందు తాగను బాబు. తాగవా? తాగను బాబు. ఒరేయ్, మామ మాటలతో వినలేదు, చేతులతో చేసి చూపు. తాగు మామ. బాగా పోయిండ్రా వీడి. మామా, సుక్క తల్లిని సేవించి నీ కూతురి శీర్ణ కాపాడుకున్నావు. ఇదిగా శీర్ణ సంకలో ఎట్టుకుని నా పేరు చెప్పుకుంటూ తూరుతూ వాగుతూ తైతక్కలాడుతూ వెళ్ళు. పుట్టి బుద్ధిరిగాక ఈ చేతులతో నీకొక రేగ్గొట్ట కూడా కొనలేదమ్మా. నీకోసం చీర తెచ్చానమ్మా. ఇదే నా మొదటి సంపాదన, చివరి సంపాదన. తీసుకోమ్మా, తీసుకో. అరే, ఏమైంది? ఈ దెబ్బలేమిటి? పదగౌరి హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆ ఆసుపత్రికి వెళ్తే నెత్తురు చిత్తారేమో కానీ ఆయుసుపోతారా కిట్టయ్య బాబు. కిట్టయ్య బాబు, నువ్వు దేవుళ్ళు అంటుడివి. నా బిడ్డ నువ్వే కాపాడాలి, నా బిడ్డ నువ్వే కాపాడాలి. అర్థం లోపు నాలికి తడిపే ఉంటే ఆ నాలిక పైకి పీకి నరికి పాత రాస్తా. మీరు మరీనండి, వాడికి ఆ మాత్రం జ్ఞానం లేదా ఏమిటి? ఏరా నాన్న? ఏమైందయ్యా, ఏమైంది? వీలు పంచర్ అయిందయ్యా. కొంపలు అంటించేసావు కదయ్యా, ఇలాంటప్పుడు పంచర్ ఏంటి? స్టెప్ని ఉందా? స్టెఫనీ ఉంది కానీ జాకీ లేదండయ్యా. ఏమిటి, జాకీ లేదా? మీరంతా కలిసి ఎత్తేస్తే చక్రం మార్చేస్తానండి. ఏమిటి, మేమెత్తాలా? అవునండి అయ్యా, మనం బండెత్తుతే తను చక్రం పెడతాడు, చక్రం పెడితే అది వెళ్తుంది. కరెక్ట్ టైంకి బెల్లి జోబులకి వెళ్తాం. వేధవకారాన్ని ఇంతకంటే 2 ఏళ్ల బండి నయం. ఎత్తు, నువ్వు ఎత్తవే. నాటుగా నీటుగా ఘాటుగా ఉండే బాటిలు. అబ్బా, తెలుసండి. మా ఏడి మన సుపుత్రుడు? ఏమోనండి, ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు. ఏమైపోయాడు? అయ్యా, అదిగో ఆ పాక దగ్గర చూడండి, తమ సుపుత్రులాగే ఉన్నాడు. అవునే, నువ్వురా.
సర్వణ సగర దరిద్రప్పినుగా. అప్పుడే తాగేసావురా. నువ్వు తాగింది 1 కాదు 2 కాదు 1000 కాదు 1,00,000 కాదురా, 1,00,00,000 రూపాయలురా. అయ్యో అయ్యో పడిపోయానండి. ఇంత కక్కుర్తి మనిషిని ఎలా కన్నారండి బాబు? నెల తక్కువ వెధవయ్యా. పెళ్ళైన 5వ నెలకి కొంపలు మునిగిపోయినట్టు కనేసింది ఇవిడ. బాగుంది, పెళ్ళవక ముందే కడుపు అయితే చావనా? అంటే వీరు తమకి అక్రమ సంతానం అన్నమాట. మాది మేనరికమే పంతులు గారు. ఓ రోజు దివాణంలో తిరుగుతూ కాలు జారి పడ్డారు ఈయనకు సేవలు చేస్తూ ఆవేశం తట్టుకోలేక నేను కాలు జారాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకోండి. సరేలావా, మోట ఈ దౌర్భాగ్యుని పట్టుకుని కారు డిక్కిలో వేద్దాం పదండి. వేద్దామండి, బాగానే ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో నిశ్చితార్థానికి ఎలా తీసుకెళ్తామండి బాబు? ఈ వెధవ ఇలాంటి పని చేస్తాడని నా ముందు జాగ్రత్తలో నేను ఉన్నానయ్యా. నువ్వేం కంగారు పడకు, ఏం చేయాలో నేను చెప్తాను. ముందు కదా రేఖను త్వరగా రెడీ చేయండి. అలాగే. పెళ్లివారు వచ్చేట. అలాగేనండి. వచ్చే వేళ ఏమిటండి మహాప్రభు, రానే వచ్చారు. రండి అయ్యా రండి. రండి రండి, దయచేయండి. ప్రయాణం బాగా సాగిందా? కూర్చోండి కూర్చోండి అమ్మా, కూర్చోండి, పర్వాలేదు. ఏదో కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు. నీరసంగా మరి ఏమిటండి, దారి పొడుగునా వెధవ తాగుడు అది. తాగుడేమిటి? అదేనండి పెట్రోలు. మా బండిని చూశారు, అదే మా కారు. మా పెళ్లి నాటిది. ఫర్లాంగ్ 1 లీటర్ చొప్పున తాగేస్తుంది. అది ఆలకపానుపు మీద నా పెళ్ళినాడు వీళ్ళ నాన్నగారు ఇచ్చారులేండి. అలా వదిలేస్తే పీపాలకు వచ్చి తాగేస్తుంది. అబ్బాయి ఎక్కడా? అదిగో చూసారా చూసారా, కొడుగ్గా ఎర్రగా ఎలా దగదగలాడిపోతున్నాడు. పెళ్లి కొడుకుని చూపించమంటే కత్తిని చూపిస్తారేమిటి? మా పోటు కత్తిల వారి వంశంలో ఇదే ఆచారం అండి. పెళ్లి చూపుల నుంచి నిశ్చితార్థం దాకా అంతా కత్తితోటే. సరిగ్గా మా ముహూర్తం అప్పుడు వీరికి నడుము విరిగితే మా పెళ్లి కూడా ఈ కత్తితోటే చేశారండి. పెళ్ళేనా, శోభనం కూడానా? అయ్యా నేను ముందే చెప్పాను కదండి, పెళ్లి కొడుకు కత్తిలా తళతళలాడుతుంటాడని. మీరు చెప్పేది బానే ఉంది శాస్త్రి గారు, కనీసం ఫోటో అయినా. దానికేముంది, చూడండి. మహారాజులా కళకళలాడుతున్నాడు. మా సుపుత్రుడు కుమార్ రాజా సర్వగుణ శేఖరులు గారు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు, నోరిప్పితే గలగల్లాడుతూ ఉంటారు. ముహూర్తం మించిపోతుంది, అమ్మాయిని పిలిపించండి. ఏమిటి ఇలా సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు ఇంత సిగ్గుపడితే ఎలా? పాత హుషారంతా ఏమైంది? నా మనవరాలు రేఖ, నా ఆరో ప్రాణం. తాతయ్య గారు పెళ్లి కొడుకు ఎక్కడున్నాడండి? పెళ్లి చూపులకి అబ్బాయి రాకపోవడం వాళ్ళ ఆచారం అట. ఇదిగోనమ్మా ఫోటో, చూడండి మీరంతా. అబ్బా, నవమన్ మధ్యలాగున్నాడే. కన్ను ముక్కు చూస్తుంటే మైకం తెప్పిస్తున్నాడే. ఇదిగోనే నీ మన్మధుడు. అయితే కోదండరాయ గారు, మా ఆచారం ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం కత్తిని మధ్యలో పెట్టి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరిపిద్దాం. కృష్ణ గారు, కృష్ణ గారు, మా గురువు కేడి చక్రవర్తి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అడ్డమైన విధవ కబురు పెడితే రావాల్సిన అవసరం నాకు లేదని చెప్పరా? మీరు అలా అంటారని మా గురువు గారు ముందే చెప్పారు. ఎంతకీ ఆ కిట్టిగాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడ్రా. గజేంద్ర మోత్సవంలో మొసల్నోట పడ్డ ఏనుగుని కాపాడడానికి పక్కలో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి పరుగు పరుగున వచ్చేసిన విష్ణుమూర్తిలా మన చేతికి సిక్కిన గౌరిని కాపాడడానికి ఆడు తప్పకుండా వస్తాడు. రాకపోతే అదిగో మాటల్లో వచ్చాడు చూడు. స్వాగతం. కలియుగ కిట్ట భగవానుడికి ఈ కలియుగ దుర్యోధన సార్వభౌమ చక్రవర్తి స్వాగతం పలుకుతున్నాడు. బావా ఎప్పుడు వచ్చితే మేము ఎలా రోజుకులే. అబ్బాయి నీ రాగాలు మర్యాదగా గౌరవ ఎక్కడుందో చెప్పు. ఆ విషయం చెప్పే ముందు మందో చుక్కొచ్చుకుని మరో విషయం చెబుతాను, సావధానంగా వినుడు. చూడు, ఈ ఊళ్ళో హంగుగా కింగులా బతికే నన్ను ఈ కొండల మధ్య గుడారం పాలు చేసింది నువ్వు. చందాలు పుచ్చుకుని సర్వ సౌఖ్యాలు అనుభవించే నన్ను ఈ బండల్లో ఎండల్లో మంటల్లో మండేటట్టు చేసింది నువ్వు. నా దర్బార్లో దుమ్ము లేపి నా బ్రతుకులో మట్టి చల్లి సర్వనాశనం చేసింది నువ్వు. కనుక 1,00,000 రూపాయలు తెచ్చిచ్చావనుకో, ఈ రారాజు వేరే చోట కొత్త బతుకు కొత్త అవతారం ఎత్తుతాడు. నాతో బేరాలాటమ్మా అని గౌరీ ఎక్కడుందో చెబుతావా, లేక ఈ రాళ్లలో నీ రక్తం చిందించమంటావా?
మన గౌరీ మంచు కొండ మీద ఉండవలసిన గౌరీదేవి మామూలు కొండ మీద ఉంది. లచ్చిచ్చామనుకో భూమి మీదకు జర 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 దిగిపోద్ది. ఇవ్వలేదనుకో దాని ప్రాణాలు తారాజువ్వలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఆగ ఒక్క దెబ్బ నా మీద పడిందా మా వాళ్ళు ఆ తాడు వదిలేస్తారు. గౌరీ ఆ అగాధంలో పడి చస్తుంది. ఆ పిల్ల ప్రాణాలు కాపాడాలనుకుంటే 2 గంటల్లోగా ₹1,00,000 తెచ్చివ్వాలి. నడి రోడ్డు మీద పేదల కోసం నా మీదికి పుట్టేళ్లా దూకిన వాడివి మేకలా తోక ముడుస్తావా? దాని బాబు చచ్చేటప్పుడు దాని బ్రతుక్కి అండగా ఉంటానన్నావు, అగాధం పాలు చేస్తావా? దిక్కులేని ఒక ఆడపిల్ల, నిన్నే నమ్ముకున్న ఒక ఆడపిల్ల నీ కళ్ళ ముందే చస్తూ ఉంటే సేవ చచ్చిన వాడిలా చూస్తూ నిలబడతావా? నువ్వు వెంటనే ₹1,00,000 తెచ్చివ్వలేదనుకో అది అగాధంలో పడి అయిపోతుంది. తెస్తాను, ₹1,00,000 తెచ్చిస్తాను. నువ్వు 2 గంటల్లో డబ్బు తేలేదనుకో లచ్చొద్దు కాసిన పూలు పట్ల మన గౌరీ సమాధి మీద పెట్టడానికి. తెస్తాను, పూలు కొన్ని ఎక్కువగానే తెస్తాను. ఎందుకో తెలుసా? నే వచ్చేలోగా గౌరికి ఏమన్నా జరిగితే నిన్ను పాతి పెట్టి ఆ పూలు నీ సమాధి మీద చల్లటానికి. గురువా ఎంతకీ నిజంగా డబ్బు తెస్తానంటావా? తెస్తాడు. తేలేదనుకో ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ముందు నీకు అయిపోద్ది, అంటే పుర్రె పగిలిపోద్ది అని. అయ్యా భూపతి గారు, అయ్యా పెళ్లి చూపుల నాడు మీ పిల్లాడికి బదులు ఖడ్గాన్ని చూపిస్తే ఎలా ఉంటాడో అని భయపడ్డాను. మీ వాడు నిజంగా కట్టే, నాకు చాలా బాగా నచ్చాడు. అయ్యా మరి తక్కిన విషయాలు మీరు అడిగింది డబ్బేగా, ఆ. ఇదిగోండి. జాగ్రత్త అండి, భద్రం. నాయనా సర్వగుణశేఖర, కాళ్ళకి నమస్కారం చేయి బాబు. మా వాడికి పితృభక్తి ఎక్కువలేండి. లేచి తాతగారి కాళ్ళకి నమస్కరించిన శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. లేనాయన లే బాబు లే. ఏం వినయం, ఏం వినయం. అబ్బా, ఏమిటండి ఈ కంగారు? పిడకలు లెక్క పెడుతున్నట్టు లెక్క పెడుతున్నారు. ఈ డబ్బంతా మందే కదా. చిమాయా, ఆర్థిక విషయాలు నాకు వదిలేసి నీ సుపుత్రుడు నవ్వకుండా చూడు. వాళ్ళ మందు తాగాడంటే మన ఇద్దరం ఉమ్మడిగా విషం మింగి చావాల్సిందే. మమ్మీ మమ్మీ ఏమిటి బాబు? నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయే, ఫ్యాన్ వేసుకోనాయనా. తలనొప్పిగా ఉందే. కాఫీ తీసుకొచ్చేదా? అయ్యో నిద్ర వస్తుంది మమ్మీ. పడుకో బాబు. అంతేగాని చుక్కేసుకోమని చెప్పాలా? మమ్మీ నాలిక పిడచగట్టుకుపోతుంది, చచ్చి నీ కడుపున పడతాను. ఒకే ఒక పెగ్గు. నాయనా కొంచెం ఓపిక పట్టు. మా బాబువి కదూ. ఆ 3 ముళ్ళు పడ్డ మరుక్షణమే పెగ్గేమిటి, బిందెడు తాగు. అప్పటిదాకా నేను ఉండలేను. చూడు గుడ్లెలా తేలిపోయి మెల్లకన్నా పడిపోతుందో. ఒకే ఒక స్మా. పెళ్లి పీటల మీద కూర్చునే ఓపిక కూడా లేదు. కూర్చోకపోతే పడుకో. నువ్వు ఇలా మారం చేస్తావని 2 వస్తాదులు నీకు కాపలా పెట్టాను. ఒరేయ్, వీడిని ఇక్కడి నుంచి కదలకుండా చూడండి. ఛీ, నువ్వసలు తల్లివా? కన్న బిడ్డ మందు మహాతల్లో అంటే పొయ్యిన దానివి. అసలు చిన్నప్పుడు నాకు ఉగ్గు పాలేడ పట్టవలేదు. ఉగ్గు పాలేక పట్టనిచ్చావు. పుట్టినప్పటి నుంచి పెగ్గు పాలే కదా. అయ్యో అయ్యో, 2,70,000, 2,80,000, 2,90,000, 3,10,000, 3,20,000, 3,50,000, 3,60,000, 3,70,000, 3,80,000, 3,90,000, 4,00,000, 4,10,000, 4,40,000, 4,50,000, 4,60,000, 4,70,000. ఈ పాడు కరెంట్ ఇప్పుడే పోవాలా? అరే ఓయ్, ఎక్కడికి రా? పట్టుకోండియా. ఏమండి త్వరగా రండి, బాబు గదిలోకి వెళ్ళాడు. బాబు బాబు సర్వగుణశేఖర, తలుపు తీరా. తలుపు తీరా. బాబు నిన్నేరా, తలుపు తీరా. సర్వగుణశేఖర, సర్వగుణశేఖర, తలుపు తీరా. బాబు 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 తీరా. గుణశేఖర. సర్వగుణశేఖర,
బాబు బాబు పెళ్లి రోజు కూడా నవ్వక ఏడవమంటావా బ్రహ్మి? ముహూర్తం దగ్గర పడుతుంటే ఇప్పుడు నవ్వుతారా నా కొడక? ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏమండి పడిపోయాడండి. ఎవరన్నా చూస్తే కొంప ములుగుతుంది. రే వీడిని ఈడ్చు తీసుకెళ్ళి లోపల వేసేయండి రా, వేసేయండి. కర్మే కర్మ. దొంగ దొంగ. ఆగండి, నేను దొంగని కాను. ఆహా, మరేమిటి నోట్లు లెక్క పెట్టడానికి వచ్చావా? ఒక రాక్షసుడు నా మీద కక్షతో అమాయకురాల జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. 1 గంటలోగా 1,00,000 రూపాయలు తీసుకెళ్లి ఇవ్వకపోతే ఆమె ప్రాణం తీస్తాడు. వేరే గత్యంతరం లేక డబ్బు తీసుకెళ్తున్నాను. త్వరలోనే తిరిగి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. ఏమిటి బాబు, నీ కంటికి నేను వెధవలా కనిపిస్తున్నానా? నా దగ్గర డబ్బు ఎత్తుకుపోతూ నాకు తిరిగిస్తాను నాకే మాటిస్తున్నావా? పువ్వులు నా చెవులను లేవు, నా కంట్లోనూ లేవయా. ఇదిగా పోలీసులు పిలవే. చూడండి, నేను దొంగనే అయితే అక్కడున్న డబ్బు మొత్తం తీసుకెళ్లేవాడిని. అడ్డొచ్చిన మిమ్మల్ని తన్ని మరీ తీసుకెళ్లేవాడిని. నా అవసరానికి కావాల్సిన 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకెళ్తున్నాను. దయచేసి పోలీసులు పిలవద్దు. పిలవక్కర్లేదు. ఎలాగే పెళ్లికి వచ్చారు, ఒక చిటికేస్తే నీకు బేడీలేస్తారు. అయితే చేయి చేసుకోక తప్పదంటారా? ఏ బెదిరిస్తున్నావా? పోలీస్ పోలీస్. ఏమండి, ముహూర్త టయానికి మన అబ్బాయి పెళ్లి పీటల మీద కూర్చోకపోతే ఆ కోదండరామయ్య మన జైల్లో కూర్చోపెడతాడు. సమయానికి ఈ అబ్బాయి దేవుళ్ళ వచ్చాడు. ఈ అబ్బాయి చేతే తాళి కట్టించేస్తే సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు కావాలి. అది నేను ఇవ్వాలి. ఓకే, మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటది? ఏమీ లేదయ్యా, ఇంకో గంటలో మా అబ్బాయి పెళ్లి ముహూర్తం ఉంది. మా అబ్బాయి అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే మా పరువు ప్రతిష్ట పోతుంది, పెళ్లి కూతురు నవ్వులు పాలవుతుంది. కనుక నువ్వు మా అబ్బాయి స్థానంలో పెళ్లి పీటల మీద కూర్చుని ఆ 3 ముళ్ళు వేసేస్తే. డబ్బు కోసం అంత నీచానికి దిగుతారు. ఇందులో నీచం ఏముందయ్యా? ఆపదలో ఉన్న ఓ ఆడదాన్ని ఆదుకోవడానికి దొంగతనం చేశావు. ఆపదలో ఉన్న మా అందరినీ ఆదుకోవడానికి చిన్న సాయం చేయవయ్యా. సరదాగా తాళి కట్టేసి ఆ డబ్బు పుచ్చుకొని అలా చక్కగా వెళ్తావా, లేదా చేసిన నేరానికి జైల్లో ఉంటూ ఊసలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? ఆలోచించుకో. నీకు నాకు ఇద్దరికీ టైం లేదు. ఈ ముహూర్తం మించిపోయిందనుకో ఇక్కడ పెళ్లి ఆగుతుంది, కానీ అక్కడ చావు మాత్రం ఆగదు. రాజ్య టీవీతో కూడిన నీ ముఖారవిందాన్ని అందరూ చూడకుండా ఆ మల్లెపూల ముసుకేమిటి తీసేయి. ఆళ్ళి కట్టక ముందే ఆలి కనపడితే 16 రోజుల పండుగ ముందే పెళ్లి కూతురు టపా కడుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. సరే సరే, మీ ఆచారం ప్రకారమే కానివ్వండి. ఉడికాలు పెట్టుకోవాలి. ఎదురుగుండా పోలీసులు ఉన్నారు, తాళా చేయాలా తేల్చుకో. 1,00,000 రూపాయలు మర్చిపోకు. నేను మెచ్చేవాడు, నీకు నచ్చేవాడు సాక్షాత్తు రాజవంశీకుడిని తెచ్చి పెళ్లి చేస్తానమ్మా. బాబు, సర్వగుణశేఖర, ఈ ఒక్క రాత్రైనా మా మాట దక్కించు రాయనా. దక్కిస్తాను మమ్మీ. బాబు కుమార్ రాజా, మాది రాజవంశం రా. ఇవాళ నీ శోభనం. రాత్రంతా పెళ్లి కూతురు నిద్రపోనివ్వకూడదు. ఈ రాత్రైనా నవ్వకురా. చస్తే నవ్వను, చస్తే అమ్మాయి నిద్రపోనివ్వను. వీడు నా పోలికే. అవును మమ్మీ, ఇంతకీ నా పెళ్లి ఎప్పుడు జరిగింది? అప్పుడు నువ్వు ఆన్ మీద ఉన్నావురా. ఆన్ మీద ఏమిటి బ్రాంతి వాసన? అమ్మ నా కొడక, పన్నీరు బుడ్డిలో బ్రాంతి. ఏమే మాయా, ఇవాళ శోభనం జరగదు. వీడికి లేచే ఓపిక లేదు. ఇంకా అబ్బా అరవకండి. రెడీ మమ్మీ, ఈ రోజు నా శోభనం, నన్ను ఆశీర్వదించండి. అలాగే నాయనా.
వీడిని బాత్రూంలో తోసేయి. వీడి నెత్తి 2 నిమ్మకాయలు రుద్ది వీడి తలకి స్నానం చేస్తే తప్ప వీడు మనకి దక్కడు. ఆ తర్వాత స్వాభం జరగదు, ఆస్తి మనకి దక్కదు. వెళ్ళవే, తీసుకెళ్ళు ముందు. వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేమి? మామూలు వాళ్ళైతే ఏ జామ పండు ద్రాక్ష పండు అని చెప్పేదాన్ని. మీరేమో వెన్న దొంగలాయి. నిన్నటి వరకు వెన్న దొంగని, ఈ రోజు నుంచి కన్నె దొంగని. ఏమిటి కళ్ళు తెరవా? ముద్దుకే ఇంత ఇదైపోతే గట్టిగా కౌలించుకుంటే ఏమైపోతావు? కరికి కాటుకై కళ్ళల్లో కలిసిపోతాను. అయితే ఈ రేఖకి రేఖా గోవిందం బోధిస్తా. రేఖ గోవిందా అంటే? రేఖన్నా గీతన్నా ఒకటేగా, రా చెప్తాను. రేఖ ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఫస్ట్ షో చూడ్డానికి, లేకపోతే ఏమిటి? వకీలని కోర్టుకి ఎందుకు వచ్చావని, డాక్టర్ని ఆసుపత్రికి ఎందుకు వచ్చావని, తాగుబోతున్న బార్లోకి ఎందుకు వచ్చావని, మొగుణ్ణి శోభనం గదిలోకి ఎందుకు వచ్చావని అడగకూడదు. తప్పు. అసలు నువ్వెవరు? హస్బెండ్ అంటే నీ భర్తని. నన్ను ఆశీర్వదించి. పిచ్చి పిచ్చిగా వాక్కో, మర్యాదగా బయటకు వెళ్ళు. అయ్యో రేఖ, నువ్వేమన్నా తాగేశావా? మరిద్దరం మొగుడు పెళ్ళాను. నిన్న మనకు పెళ్లి, ఈ రోజు శోభనం, రేపు నీకు కడుపు. కొడతావా? అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తను కొడతావా? పైగా కార్యం గదిలో పూల మంచం ముందు కొడతావా? నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను. రావే, నిన్నేం చేస్తాను? ఇప్పుడు చూసుకో. ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఎవడో దుర్మార్గుడు నా గదిలోకి వచ్చి నా భర్తనంటూ గొడవ చేస్తున్నాడు తాతయ్య. ఎవడు వాడు? వాడిని ఇప్పుడే కాలి చేతులు పడేస్తాను. ఎక్కడ ఎక్కడ నా తుపాకీ? ఏమిటి బాబాయ్ గారు, ఏమిటి గొడవ? ఏం జరిగింది? మీ అబ్బాయి బదులు ఇంకెవడో రేక్ గదిలో ప్రవేశించి నేనే నీ భర్తనని గొడవ చేస్తున్నాడు. వట్టి భర్తనేమిటి? సాక్షాత్తు ఈ సుందరాంగి మెడలో 3 ముళ్ళు వేసిన ఏకైక భర్తను. నోర్మయ్, మళ్ళీ నా మొగుడు నన్ను అన్నావంటే నరికి పారేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఇదేం గొడవ అండి? కట్టుకున్న మొగుడిని నువ్వు మొగుడివే కాదనటం మా వంశంలో ఏనాడు జరగలేదు. మాయాదేవి గారు. ఏమిటి కోదండరామయ్య గారు అలా చూస్తూ నిలబడతారే? ఏమిటి మీ మనవరాల ఉద్దేశం? మా వాడిని అల్లరి చేసి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేసి మా పరువు తీయాలనా? ఏమిటమ్మా ఏమిటమ్మా ఇదంతా? 10 మంది ముందు మన కుటుంబం పరువు తీసేస్తున్నావు. తాతయ్య. నీ పెళ్లి నేనే కదా మా దగ్గర జరిపించింది. ఇతనే నీ భర్త. తాతయ్య, వాళ్ళతో పాటు నువ్వు నా మాట వినిపించుకోవే. నా మెళ్ళో తాళి కట్టింది ఎవరో తెలుసా? కృష్ణ భగవాన్. కృష్ణ భగవానా? ఏ కృష్ణ భగవానమ్మా? గోపికలతో తిరిగిన ఆ కృష్ణ భగవానా? సత్యభామతో కాపురం చేసిన కృష్ణ భగవానా? చూడమ్మా, భారతాలు భాగవతాలు మాకు చెప్పకు. 10 మందిలో పరువుగా నీకు తాళి కట్టింది ఆ సర్వగుణ శేఖరుడు మా కొడుకు. కాదు, మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. రేఖ, నువ్వేదో కట్టు కథ చెప్తే నమ్మటానికి మేము పిచ్చి వాళ్ళం కాదు. వెళ్ళు. తాళి కట్టింది ఒకరైతే కాపురం మరొకరితో చేయమంటావా? నార్మల్, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసింది ఈ సర్వగుణ శేఖరం. నువ్వు కాపురం చేయాల్సింది ఇతంతోనే. తాతయ్య, నీకేమన్నా మర్చిపోయిందా? తల్లి తండ్రి లేని బిడ్డవని గారాబంగా పెంచితే నన్నే మాట నేను స్థితికెద్దావన్నమాట. ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా చేశాను. ఇక మీదట నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుని తీరాలి. మర్యాదగా వెళ్ళు. నా మాట విను తాతయ్య. చూస్తావేంటి బాబు? తీసుకెళ్ళి నీ భార్యని. నేను చెప్పేది నిజం తాతయ్య. నువ్వేం చెప్పినానే విన్నావు. వెళ్ళు. పరువంతా మంట కలిపేశావు కదే. వెళ్ళు. తాతయ్య, నేను చెప్పేది విను తాతయ్య. అయ్యో చచ్చాడు దేవుడు.
గౌరీ ఏమిటిది? ఆ పాపిష్టివాడి చేతుల్లోంచి కాపాడిన దేవుడికి మొక్కుకుంటున్నాను మావా. ఏమిటి ఆ పిచ్చి మాటలు? మా అయ్య పోయిన తర్వాత ఈ లోకంలో అండగా నాకెవరూ ఉండరనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది నన్ను ఆదుకునేవారు ఉన్నారని. గౌరీ, కష్టాలు వచ్చినప్పుడే మనిషికి మనిషి తోడుండాలి. నీ అయ్యకిచ్చిన మాట ప్రకారం నీకు కష్టాలు కన్నీళ్లు లేకుండా నేను చూస్తాను. నీ నీడలో ఉంటే కష్టాలు కన్నీరు ఒంటరిగా ఉందో చూపు చూద్దారా. రండి. ఎవరు? నువ్వు నిన్న రాత్రి దుర్మార్గుల బారి నుంచి నిన్ను రక్షించి తీసుకొచ్చింది నేనే. నిన్న రాత్రి దుర్మార్గుల బారి నుంచి రక్షించి తీసుకొచ్చింది నువ్వే. మొన్న రాత్రి నా మెళ్ళలో మంగళసూత్రం కట్టిన వాడు కూడా నువ్వే. రేఖ, బాజా భజంత్రీల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల మధ్య నా మెళ్ళలో తాళి కట్టావు. ఓ కలలా నా బ్రతుకులోకి అడుగు పెట్టిన నువ్వు ఓ అలలా నా బ్రతుకుని చెదరగొట్టి వెళ్ళిపోయావు. అవునా? నీకు అన్యాయం చేయాలని నేను ఆ పని చేయలేదు. మరో మనిషికి న్యాయం చేయాలని తప్పనిసరి పరిస్థితిలో తప్పనిపించిన ఈ సంజయ్ నా జీవితాన్ని సరిదిద్దలేవు. తాళి కట్టిన నువ్వు నా జీవితంలోంచి తప్పుకున్నావు. మరో మనిషి భర్తనంటూ నా బ్రతుకులోకి అడుగు పెట్టాడు. అతను నా భర్త కాడు అని నేనెవరితో చెప్పినా నమ్మటం లేదు. నిజాన్ని నమ్మించలేక, అబద్ధానికి తల వంచలేక నేను ఆ ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నువ్వు నాతో పాటే వచ్చి మా తాతయ్యకి నిజం చెప్పాలి. ఓ మోసగాడి భారీగా నేను బలైపోకూడదని ఆయన అర్థం చేసుకోవాలి. అందుకే తాళి కట్టింది నువ్వేనని మా తాతయ్యతో చెప్పాలి. ఇంత చేతగాని వెధవయ్యేంట్రా? ముహూర్తం టైంకి తాగి తెచ్చావని ఒక అనామకుని పట్టుకుని తాళి కట్టించాను. కనీసం సోదరైనా సొంతంగా చేసుకోకపోతే ఎందుకు పనికొస్తావురా? దానికి కూడా కిరాయి మనిషి పెట్టి పని చేయించమంటావా? పెద్ద వస్తున్నాడు. ఇంకా మొదలెట్టు. అయ్యో 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 అయ్యో, గొప్ప వంశంలో పుట్టగానే సరిపోయిందా? అన్ని వెదవ బుద్ధులు. శోభన నాడే మొగుడిని కొట్టి ఎవరితో లేచిపోయింది. అమ్మా, అంత మాట అనకండి. నిప్పు లాంటి మా రేఖ మీద నిందలు వేయకండి. అమ్మాయి ఎక్కడున్నా వెతికి రప్పించే బాధ్యత నాది. లేచిపోయిన దాన్ని మీరు వెతికి తీసుకొచ్చినా నేను మాత్రం కాపురం చేయను బాబు, ఒంటరిగా ఏ చెట్టు కింద కూర్చుని నవ్వుకుంటాను. అది కాదు బాబు. అంతే. అయినా కట్టుకున్న వాడిని కాదని లేచిపోయిన పిల్ల కోసం ఎక్కడ వెతుకుతారండి? మాయాదేవి గారు, కట్టుకున్న వాడిని వదిలేసి లేచిపోలేదు. కట్టుకున్న వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. నర్మయ్యి, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుకో. రాత్రి నువ్వు చేసిన పని వల్ల నేను వీళ్ళ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. నీకు తలంపులు తేవటానికి వెళ్లే తాతయ్య. తాళి కట్టిన వాడిని నీ ముందుంచి నిన్ను తలెత్తుకునేలా చేయడానికి వెళ్ళాను. ఇదిగో, ఇతనే నా మెళ్ళలో తాళి కట్టింది. అవును కోదండరామయ్య గారు, కొన్ని పరిస్థితుల కారణంగా మీ మనవరాల మెళ్ళలో నేనే తాళి కట్టాను. కిరాయి గుండా నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడా?
ఈ అబద్ధం చెప్పడానికి మా రేఖ దగ్గర ఎంత కిరాయి తీసుకున్నావు? గూండాగా బ్రతికిన నీతి నిజాయితీ ఉన్నవాణ్ణి నేను. డబ్బు కోసం ఆ ఆడపిల్ల జీవితంతో ఆడుకునేవాణ్ణి కాను. సొమ్మిస్తే మనుషుల్ని చితకబాదేవాడివి, డబ్బిస్తే కిడ్నాపింగులు చేసేవాడివి, ఖరీదిస్తే ఎలాంటి ఘోరమైనా చేయడానికి సిద్ధపడేవాడివి. నువ్వు చెప్పే మాటలు నిజమంటానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలా? అడుగో, ఆ పెద్ద మనిషిని అడగండి. ఆ రోజు నన్ను పెళ్లి కొడుకుగా తయారు చేసి నాకు కిరాయి ఇచ్చి నా చేత తాళి కట్టించింది ఈ పెద్ద మనిషే. ఎవరా నువ్వు? నా కొడుకు బదులుగా నేను నీ కిరాయికి తాళి కట్టమన్నానా? ఇంకా నయం, నా కొడుకు బదులుగా నేను నిన్ను శోభనం గదిలో పంపాను కాదు. రేయ్, ప్లేట్ ఫిరాయించాలని చూస్తున్నావా? ఆ రోజు నువ్వు నన్ను బతివలాడి నాకు కావలసిన డబ్బిచ్చి నన్ను పేట్ల మీదకి పంపలేదు, నా చేత తాళి కట్టించలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. అసలు నువ్వెవరు, నీ చరిత్ర ఏమిటి? నిన్ను కళ్ళ కూడా నేను చూడలేదయ్యా బాబు. చూడనే లేదా? రేయ్, నీలాంటి దుర్మార్గుడి చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసురా. నిన్ను ఆగు! నా ఇంటికొచ్చి నా విజయాల వారి మీద దౌర్జన్యానికి దిగుతావా? ఎవరెన్ని చెప్పినా మా రేఖ కాపురం చేసేది ఆ సర్వగుణ శేఖర్తోనే. కోదండరామయ్య గారు, తాళి కట్టించుకున్న మనిషి, తాళి కట్టిన మనిషి చెప్పే మాటల కంటే మీకు ఆ తప్పుడు మనుషులు చెప్పే మాటలే ఎక్కువైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. రేఖ, నీ కోరిక ప్రకారం నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఈ ఇంట్లో నిజానికి విలువ లేదని తెలుసుకున్నాను. అయినా ఈ మూర్ఖపు మనుషుల మధ్య నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నాతో రా. ఆగండి! అడుగు ముందుకు వేశారో వేయవలసిన 7 అడుగులు వేద మంత్రాల మధ్య అందరి సమక్షంలోనే వేశాం. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటే ఇక్కడ రక్తం మడుగులు కట్టడం ఖాయం. అయ్యో 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 అయ్యో! ఏమండి కోదండరామయ్య గారు, ఎక్కడున్నా నా మనవరాల్ని వెతికి రప్పిస్తాను అన్నారు. ఆవిడంతగా ఆవిడే వచ్చింది, ఆ గూండాగాడితో పర్మనెంట్ గా లేచిపోయింది. ఇప్పుడు మా పరువేం కాను? ఇంకెక్కడ పరువే? ఏనాడైతే ఈయన మనవరాలను చేసుకున్నామో ఆనాడే మన పరువుకు నిప్పట్టుకుంది. తరతరాలుగా పెంచుకున్న మన వంశ ప్రతిష్టలు ఈయన మనవరాలు చేసుకున్న పాపానికి అప్రతిష్ట పాలయ్యే. ఇంకా ఏ మొహం పెట్టుకుని మన ఊరు వెళ్తాం? వెళితే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. అయ్యా భూపతి గారు, నన్ను మన్నించేయండి. అపాయింట్మెంట్ ఉందా? లేదు. అయితే కూర్చోండి. చాలా అర్జెంట్ కలవాలి సార్. అంత తొందరపడితే లాభం లేదు. లోపల ఇప్పుడే ఓ కొత్త కేసు డీల్ చేస్తున్నారు. కూర్చోండి. ఇంతకీ ఏమిటి నీ కేసు? మర్డరా, మానభంగం, కిడ్నాపింగా, కాళ్ళు విరిసేయటం, కన్నం వేయించటమా, ప్రాణం తీయించటమా? మరేం లేదండి, నాకు పోటీగా మా పేటలో ఒకడు బ్రాందీ షాప్ పెట్టాడు. అర్థమైంది. ఆడి సీసాలు విర్రగొట్టి, ఆడి కొట్టు పడగొట్టి, ఆడి కుటుంబాన్ని సావగొట్టి, ఆడి వ్యాపారాన్ని కప్పెట్టి, ఆడి చేతిలో సెప్పెట్టి, ఆడిని మెడబట్టి బయటికి గెంటాలి. అంతే కదా? కరెక్ట్ గా అంతేనండి. గుడ్. నీవు చెప్పిన ఒక్క పనిలోనూ చాలా పనులున్నాయి. ఒక్కొక్క పనికి 5,000 చొప్పున మొత్తం 40,000 అవుతాయి. చిత్తం అలాగే కానివ్వండి. ప్రస్తుతం 10, మిగతాది ఎల్లుండు. మామా, ఓ మామా, నీ కోసం కొబ్బరి పండాలు తెచ్చాను. ఓ పట్టు పరుదుకండ్రా. ఎవరు? మామా! ఏమే మాయదారి మరిడమ్మా, ఎవతివే నువ్వు? నా పేరు రేఖ. రేఖ కోడిక ఎలక తోక. నువ్వెవతివైతే నాకంటే. ఎక్కడ దుకాణం పెట్టావంటే? నేను కృష్ణ గారి ఇల్లాలని. తిప్పానంటే పిప్పి రాలిపోద్ది. మా మావకి నువ్వు ఇల్లాలవా? మూలమ్మో, నువ్వెక్కడ తగులుకున్నావే? తుమ్మ దిగురులా? తగులుకోలేదు, తాళి కట్టించుకున్నాను ఆయన చేత. ఏమైందా? ఇదెవతో వచ్చి మందెట్టో మాకెట్టో మా మావ తాళి కట్టించుకొని ఇక్కడే మకా పెట్టేసింది. ఇక నేనెట్టా బతికేది? దేవుడా దేవుడా, నాకతే కాదు. దేవుడా దేవుడా, నా గోడెవరు చెప్పుకోరు. దేవుడా దేవుడా, చూసారా ఆ సుప్రాతి వారికెళ్ళి తలిపేసుకుంది. ఇక నేను ఊరుకోను. ఏమిటో పెద్దింటి సంబంధం లక్షలు వచ్చి ఒళ్ళో పడతాయని పెద్ద పథకం వేశాం. తీరా చూస్తే ఆ పెళ్లి కూతురు కాస్త ఎగిరిపోయింది. ఆ ముసలోడిచ్చే డబ్బులు అప్పులలో వడ్డీకే సరిపోలేదు. బ్రహ్మి డాడీ, లేచిపోయిన నా పెళ్ళాం గుర్తుకొచ్చి ఏడుపొస్తుంది. ఒక పెగ్గు ప్రై పోస్తాను రా నాయనా, పోస్తాను. నువ్వు అలా జాలిపడి గ్లాస్ మీద గ్లాస్ పోస్తుంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు నవ్వేస్తాడు. మనం ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. అసలే ఆ ముసలాడి తెలియకూడదని ఇలా వీధుల్లో పడి మందు తాగుతున్నాం. ఏరా సర్వమంగళ భూపతి, నన్నెప్పుడూ చూడలేదా? ఎందుకు చూడలేదు? ఇప్పుడు చూస్తున్నాంగా. అవునరా డాడీ. ఈ తాగుబోతుగాడి పెళ్లి నాటి రాత్రి నా చేత తాళి కట్టించిన నీకు నేనెవరో తెలీదా? మా డాడీని వదులు.
అమ్మో షడప్ చెప్పు, నేనెవరో తెలీదా? నన్ను ఎప్పుడూ చూడలేదా? అమ్మో అమ్మో చంపేస్తున్నాడు. నోర్మోయ్, మర్యాదగా జరిగిన విషయం చెప్పండి, లేదా చిత్రవద చేసి మీ ప్రాణాలు తీస్తాను. మమ్మల్ని ఏం చేయొద్దు, నిజం ఒప్పుకుంటున్నాం. రేఖ మెళ్ళలో నీ చేత తాళి కట్టించింది నేనే. నాకు కాదురా చెప్పవలసింది, ఆ కోదండరామయ్య గారు. పదండి. కోదండరామయ్య గారికి జరిగిన విషయం చెప్పే వరకు మిమ్మల్ని నీడలా వెంటాడతాను. పోలీస్, మమ్మల్ని రక్షించండి, కాపాడండి. ఏమిటయ్యా, ఏమైంది? ఓ గుండా మమ్మల్ని సంపాలు తిరుగుతున్నాడు సార్. గూండానా? ఆ. ఎవరు? కిరాయి గుండా సార్. అయ్యో వచ్చేస్తున్నాడు, ముందు అరెస్ట్ చేయండి. అన్యాయంగా అరెస్ట్ చేస్తే మీతో పాటు నన్ను వాయిస్తాడు. వాడి సంగతి మీకు తెలియదు. సార్, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. వాడి నుంచి మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని రక్షించండి సార్. మీలాంటి వెధవల్ని రక్షించడమే నా డ్యూటీ. ఎక్కండి. త్వరగా ఎక్కండి. త్వరగా పనివ్వండి సార్. వద్దు, ఇంకేమీ చెప్పద్దు. మీ కేసు పూర్తిగా అర్థమే. ధనవంతుడైన కోదండరామయ్య మనవరాలకి మీ అబ్బాయితో పెళ్లి చేశారు. శోభనం రాత్రి పెళ్లి కూతురు తన ప్రియుడితో లేచిపోయింది. ఇప్పుడు ఆ కోదండరామయ్యను భయపెట్టి ఎముకలు వెర్రగొట్టి పుర్రె పగలగొట్టి ఆస్తి మీ అబ్బాయి పేరు రాయించాలంతే కదా. అమ్మో, మీరు అంత పని చేశారనుకో, ఆ రేఖ ప్రియుడికి తెలిస్తే మేము కట్టుకోవడానికి గోచి గుడ్డలు కూడా మిగల్చకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు సార్. మరేం చేయాలి? మా గుట్టు బయట పెడతాన్ని బెదిరించి మమ్మల్ని కటకటాల వెనక్కి పంపిస్తానన్న దాని ప్రియుణ్ణి పైకి పంపించే ఏర్పాట్లు తమరు చేయాలి. వాడు చచ్చిన మరుక్షణం రేఖను నయానో భయానో ఒప్పించి నాతో కాపురం చేసేలా చెయ్యాలి. ఎవరితోనూ లేచిపోయినాడు దానితో నువ్వు కాపురం చేయడమా? మా పూటకుళ్ళ వంశంలో అలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. ఇక చాలు, వాడి పేరేమిటో చెప్పండి. ఇప్పుడే వెళ్లి వాడి పుర్రె పగలగొట్టొస్తాను. వాడెవరో కాదు సార్, కిరాయి గుండా కృష్ణ భగవానుడు. చక్రవర్తి గారు, అతని పేరు వినగానే తమరు కంగు తినట్టున్నారు. కంగుతునుటా భంగుతునుటా మా చరిత్రలోనే లేదు. అలాగా, చాలా సంతోషం. మరి ఆ భగవాన్ని పైకి పంపించే కార్యక్రమానికి తమరు ఎంత పుచ్చుకుంటారో? మామూలు మనిషికైతే 50. వీడు భగవానుడు గనుక మరో 50 వేసుకుని 1,00,000 చేసుకోండి. మీ రేటుకు మేము ఒప్పుకుంటున్నాం. ఆ పనేదో తొందరగా కానివ్వండి. కృష్ణబాబు, కృష్ణబాబు, ఎవరయ్యా నువ్వు? మా గురువు గారి పేరు తలుచుకుంటూ వస్తున్నా. నేను ఈ ఊరి గుడి ధర్మకర్తని. నన్ను మీ కృష్ణ భగవానుడే కాపాడాలి. అందుకు ఎంత కిరాయినా ఇచ్చుకుంటాను. గురువు గారు బయటికి వెళ్లారు, మీ కష్టాలేమిటో చెప్పుకోండి, కబురు పెడతాం. గుళ్ళో ఉన్న రాముల వారి విగ్రహాన్ని కొంతమంది రౌడీలు ఎత్తుకెళ్లారు. అది పోలీసులు చెబితే తప్పు నాదని జైల్లోకి తోస్తారు. ప్రజలకు తెలిస్తే నా ప్రాణం తీస్తారు. ప్రజల్ని కాపాడే ఆ దేవుణ్ణి మీ కృష్ణ భగవానుడే కాపాడాలి. ఇంతకీ ఆ రౌడీలు ఎక్కడ? ఊరి చివర రాజావారి తోటలో ఉన్నారు. గురువా, నువ్వేసిన ప్లాన్ ప్రకారం ఆ కిరాయి గుండాగాడు ఇక్కడికి వస్తాడంటావా? మళ్ళీ ఇలాంటి వ్యథ ప్రశ్నలు వేసామంటే పరాయి వాళ్ల పనులన్నీ కిరాయి చేసే కిరాయి గుండా గారు, నువ్వు మామూలుగా పిలిస్తే రావని ధర్మకర్త వేషం వేసి నాటకం ఆడాం. కొట్టిన దెబ్బ కొట్టకుండా ఈ పూట ఈ గుండాగాడిని చిత కొట్టి ఆ తర్వాత నేను మందు కొడతాను. తీయండి రావాలా? ఓ, వలలో పడ్డది కిరాయి గుండా అనుకుంటే అది కాస్త కిరాయి గుండి అయిందన్నమాట. మా వాళ్లకు మగవాళ్ళు దొరికితే గుద్దులిస్తారు, ఆడవాళ్లు దొరికితే మేము ముద్దులిస్తాం. గురువుగారు, ఇది నా పెళ్ళం. శోభన రోజున పారిపోయి ఆ గుండాగాడి కొంపలో చేరింది. దయచేసి ఇప్పుడు నాకు దీంతో అర్జెంటుగా శోభనం జరిపించండి. సర్వగుణ శేఖర, నువ్వు కావలసిన వాడివని నీ మాట కాదని లేకపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కావాలంటే మా వాళ్ళు కూడా నీకు తోడుంటారు. ఏమే, నిన్ను చూస్తుంటే సీలు విడని స్కాచ్ విస్కీ బాటిల్లా ఉన్నావు. ఒక్కసారి బాటిల్ ఖాళీ చేయడం నాకు ఇష్టం లేదు. రాలే నిన్ను. ఈ గుండా నా తాట ఒలిచేస్తాడట. గుండా బాబు, వీళ్ళ తాట ఒలుచుకోండి.
ఏమిటి నువ్వు చేసిన పని? వెనక ముందు చూడకుండా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మనుషుల మధ్యకి ఎందుకు వెళ్ళావు? కిరాయి గుండాగా బ్రతకడానికి వెళ్ళాను. ఏమిటి, నువ్వు కిరాయి గుండాగా బతుకుతావా? అందులో తప్పే ఉంది. భార్య అనేది భర్తతో పాటు 7 అడుగులు నడుస్తుంది అంటే జీవితాంతం అతను నడిచిన దారిలోనే తను నడుస్తానని అర్థం. మీరు కిరాయి గుండా గనక మీ భార్యగా నేను కిరాయి గుండాగా బ్రతకాలనుకుంటున్నాను. రేఖ, నీ మాటలతోనూ చేతలతోనూ ఈ కిరాయి గుండా బతుకును మార్చాలని చూస్తున్నావు, అంతేనా? అవునండి. ఏ ఆడదైనా తన భర్త మంచివాడిగా ఉత్తముడిగా ఉండాలని కోరుకుంటుంది. రేఖ, ఈ లోకం చీకట్లో సమాజపు చిట్టడివిలో ఎన్నో దెబ్బలు తిని తిని నేను ఇలా గుండాగా మారిపోయాను. పసితనంలో కన్నవాళ్లు కళ్ళ ముందే పోయినప్పుడు నేను అనాథగా మిగిలిపోయాను. ఆకలిని చేయి జాపితే ఏ తల్లి అన్నం పెట్టలేదు. కష్టం వచ్చి కంటతడి పెడితే ఏ తండ్రి చేరదీయలేదు. తప్పనిసరి కడుపు నింపుకోవడానికి ఎదుటివాడి చేతిలోని రొట్టె ముక్క బలవంతంగా లాక్కుని నా ఆకలి బాధ తీర్చుకున్నాను. అప్పుడు నా పసి మనసు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమాజంలో బ్రతకాలంటే, మనిషిగా నిలబడాలంటే అవతల వాడిని దెబ్బతీయాలి. 10 పైసలు దీనంగా అడిగితే ఇవ్వని ఈ మనుషులు దౌర్జన్యంగా అడిగితే 10 రూపాయలైనా ఇస్తారు. అందుకే పిరికివాడిగా బ్రతకటం కంటే లోకానికి ఎదురు తిరిగి రౌడీగా గుండాగా బతకాలనుకున్నాను. కిరాయి గుండానయ్యాను. ఏమండి, మీరు అనాథగా ఉన్నప్పుడు గుండాగా మారిపోయారు. కానీ ఇప్పుడు మీకు తోడుగా నీడగా భారీగా నేనున్నాను. ఏమండి, ఈ గూండాకి మానేసి 10 మంది గౌరవించే విధంగా మారండి. రేఖ, ఏమండి, అన్ని వదులుకుని మీ భారీగా వచ్చిన నా కోసం మీరు మారుతానని నాకు మాట ఇవ్వలేరా? ఏ మగాడి మార్పుకైనా కారణం ఆడదేనని నువ్వు నిరూపిస్తున్నావు. నువ్వు కోరినట్టు ఈ క్షణం నుంచి నేను మారిపోతాను. ఏమండి, గౌరీ, ఏమిటిది? నాకు మా మామకి మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చిన నీకు నేను చిచ్చు పెడతానే. పోతే పోలేరమ్మ చెప్పిందే, నువ్వు బుగ్గైపోతే నా బతుకు బాగుపడుద్దని. నువ్వు మట్టయిపోతే నా మామ నన్నేలుకుంటాడే. గౌరీ, నీకేమైనా పిచ్చెక్కిందా? అవునే, పిచ్చి పట్టింది. నువ్వు తగలడిపోతే నా మామ నాకు తాళి కట్టాడే. గౌరీ, ఏమిటి పిచ్చి పని? నీకేమైనా మతిపోయిందా? నన్ను వదిలి మావా. నీకు నాకు మధ్య నుంచి అది తప్పుకోవాలంటే దాన్ని తగలటాల్సిందే. నన్ను వదిలి మావా, వదిలు. నార్మల్, నీకు నాకు మధ్య నామ రాలేదు. నీకోసం తన బతుకులోకి నేనే వెళ్ళాను. నిన్ను ఉరితాటి నుంచి తప్పించడానికి నేను కట్టిన పసుపు తాడుకు తల వంచిన ఆమెను తగలబెడతానంటావా? ఏంటి మాను అనేది? ఆ కేడీ చక్రవర్తి గారి చేతుల్లో నువ్వు చావు బతుకుల్లో ఉంటే నిన్ను రక్షించడానికి ఈ అమాయకురాల మెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది. ఆస్తి ఐశ్వర్యాలను వదులుకుని, అంతస్తుల్ని అయిన వాళ్ళని కాదనుకుని నేను కట్టిన తాళికి కట్టుబడి నా భార్యగా వచ్చిన మనిషి ఈ రేఖ. నీ బ్రతుకు నిలబెట్టడానికి తన బ్రతుకును పేదరికానికి అంకితం చేసిన ఈ దేవతను కించిత్తు మాటన్నా సరే నీకు మహాపాపం చుట్టుకుంటుంది. ఏ మనిషికైనా జన్మనిచ్చేది తల్లి తండ్రి. నీకు పునర్జన్మనిచ్చిన ఆ మనిషి తల్లిదండ్రుల కంటే ఎక్కువని గుర్తుంచుకో. చాలు చాలు బాస్, ఊరికే వచ్చింది కదా, తాగు. వద్దంటున్న వాడికి ఎందుకే ఆ మందు పోయడం? ఎంతకీ ఆ కిష్టి గారి విషయం ఏం చేసావు? ఆలోచిస్తున్నాను, బాగా ఆలోచిస్తున్నాను. వాడిని కోడి పెట్టలా బంధించి బిర్యానీ చేసే ప్లాన్ ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తూ ఉండు. నిన్ను నమ్ముకున్నందుకు మేము అడుక్కుంటూ వీధిలో పడి తిరుగుతుంటాం. గొప్పగా సెలవిచ్చేవరా డాడీ. ఇదిగో ఈ మూత నీకు బహుమానం. గురు, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నాకేమిస్తావు? ఇలాగే ప్రతిదానికి లంచాలు అడిగామంటే
ఈ గ్లాస్ తో నీ మొహం పచ్చడి చేస్తాను. ఏంటి గురు మంచి హీట్ లో ఉన్నావు? ఆ కృష్ణగాడు గూండాగిరి మానేసి షెడ్ పెట్టుకున్నాడు. నిజమా? అయితే వెంటనే వెళ్లి వాడి ఎముకలు విరిచేస్తాను. ఏంట్రా రే, ఇన్స్పెక్టర్ మాటలు విని మీ ఇద్దరు అక్కడికి వెళ్ళారంటే మీ ఇద్దరికి పోతుంది. ఏం కూర్చోరా? వీడికేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదయ్యా బాబు, వద్దంటుంటే నువ్వు వాడి మందు పోచావు. వాడు అలా నవ్వి పడిపోతాడు. పడిపోయాడు. చచ్చా, పరమ చెత్త కేసు. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం అంటే ఇదేరా? కాచమ్మిన చోట కళ్ళమ్ముకోవడం అంటే కూడా ఇదే. కత్తట్టుకుని ఎదిరించే కిరాయి గుండా పాపం రెంచెట్టుకుని నట్లు బిగించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరినట్లు బిగించమంటావు? ఎవరినట్లు బిగించాలో నేను చెప్తాగా. రేయ్, వెళ్ళి షెడ్ నాశనం చేయండి రా. నాకు తెలుసు నీ వీక్నెస్. నన్ను కొట్టి నువ్వు మళ్ళీ పాత గుండావని పిలుచుకోలేవు. అందుకే ఆపోయా కారాపు. ఏమిటండి ఇదంతా? ఆ కేడీ చక్రవర్తి గారు నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఏమిటి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? ఊరుకోకేం చేయమంటావు? గూండాగిరి చేయను అని నీకిచ్చిన మాట కోసం చేతులు కట్టు కూర్చోవాల్సి వచ్చింది. సమాజంలో మంచిని నమ్ముకున్న ప్రతివాడికి జరిగేదే నాకు జరిగింది. కిరాయి పనులు చేసి అన్యాయంగా డబ్బు సంపాదించొద్దాననే గాని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారా? వెళ్ళండి, ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పండి. మంచితనాన్ని రెచ్చగొడితే ఏం జరుగుతుందో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. వెళ్ళండి. నా షెడ్ నాశనం చేసినందుకు ఆగండి కోదండరామయ్య గారు, తీసుకువెళ్ళండి మీ డబ్బు. నా మనవరాలు రేఖ సుఖపడాలని ఈ డబ్బు ఇక్కడ పడేసిపోతున్నారు, అవునా? చూడండి, ఆమె కోరుకునేది మీ ఐశ్వర్యాన్ని కాదు, అనురాగాన్ని. ఆమె కావాలనుకునేది మీ ఆత్మీయతను కానీ మీ డబ్బును కాదు. ఎప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకుని నిండు మనసుతో మీరు ఆమెను ఆదరించాలనుకున్నప్పుడు రండి. డబ్బుతో ప్రేమని మమతని కొనాలనుకునే ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోండి. నన్ను క్షమించు రేఖ. అనుబంధాన్ని పచ్చనోట్లతో చూస్తుంటే తట్టుకోలేక నీకున్న ఒక బంధాన్ని తెంపేశాను. కోట్ల విలువ చేసే మీ బంధం ఉండగా నాకే బంధాలు తెగిపోయినా పర్వాలేదండి. రేఖ, భరింపరాని పరాభవం. ఆ కిట్టిగాడు మారాడో లేదోనని పరీక్షించడానికి నీ నేల పోవలే. పోయి తిని పో. వాడి షెడ్డుని ఎందుకు ధ్వంసం చేయవలే? చేసి తిని పో. వాడు కక్షగట్టి నాపై దండయాత్ర ఏల చేయవలే. చేసిన పో. సముచ్చి ముంచి ఎందుకు అవమానం చేయవలే? చేసిన పో. అసలే తడిసి జలుబు చేసింది. ఆవేశపడక బ్రాందీ తీసుకో. బాబు, సర్వగుణ శేఖరా ఎక్కడరా? ఇక్కడ ఎక్కేశా, గుర్రం ఎక్కేశా. ఈ బాటిల్ కూడా ఖాళీ చేస్తే నవ్వేస్తా, కిందికి దూకేస్తా. ఒరే బాబు, సర్వగుణ శేఖరా, ఆ పైకి ఎక్కడమేమిట్రా? ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయి.
దిగరా నాయనా. నేను దిగనురా, నేను తాగిన మందు దిగదు. రెడీ. తాగితే తాగావు గాని అలా నవ్వుకురా బాబు. నవ్వుతే ముందు పడిపోతావు. అమ్మా మీ వాడెంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. ఒళ్ళు పైన తెలియకుండా తాగుడేమిటి? ఎంత మాట అంటున్నారు? ఇంతకాలం మా వాడు పాలు తాగుపోతు, పెరుగు తాగుపోతు, మధ్య తాగుపోతు. మీ మనవరాలు పుణ్యం అని ఇప్పుడు మందు తాగుపోతయ్యాడు. తాగకి ఏం చేస్తాడు బాబాయ్ గారు? కట్టుకున్న పెళ్ళం పరాయమోగాడితో లేచిపోతే ఏ మొగుడు మట్టుకు తాకుండా ఉంటాడు? అక్కడికి మీ మనవరాలు మంగళసూత్రం కట్టింది కనుక మా వాడు మందు తాగుతున్నాడు. ఇంకోడైతే నల్లుల మందు తాగేవాడు. లక్షలు కోట్లు ఇస్తామన్న సంబంధాలన్నీ వదులుకొని ఈ సంబంధం చేసుకున్నందుకు నా బిడ్డని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఎందుకే బాధ? కావాలంటే బాబాయ్ గారు ఆస్తంతా మన వాడి పేరు రాసి వాడిని ఓదార్చగలరు తెలుసా? ఏం బాబాయ్ గారు? ఇది మా తాత ముత్తాతల నాటి ఆస్తి. అమ్మాయి సంతకం చేయిందే ఇచ్చే అధికారం నాకు లేదు. చూడండి, మీ వాడిని తాగుడు మానేసి కాస్త బుద్ధిగా ఉండమనండి. అమ్మాయిని ఎలాగోలా ఒప్పించి ఆస్తి మీ వాడి పేరు రాయించే పూచి నాది. తాతయ్య, ఆ అప్పనేదో తొందరగా చెయ్యిరా. అప్పుడు మా అప్పులన్నీ తీర్చేసి నేను మా డాడీ గాడు పబ్లిక్ గా ఆనందంగా తాగుతారా తొట్టి తాత. అమ్మో ఏమండి మళ్ళీ నవ్వుతున్నాడండి. కింద పడితే చస్తాడు. వెళ్ళి వాడిని దింపుదాం పదా. వీరయ్య, వీళ్ళందరి ప్రవర్తన నాకేదో అనుమానంగా ఉంది. అసలు ఈ సంబంధం కుదిర్చిన పంతులు గారిని పిలిపించి నిలదీస్తే గాని వీళ్ళ వంశం ఎలాంటిదో తెలియదు. వెంటనే పిలిపించు. చిత్తం. కోదండ రామయ్య, నీకు చావు తెలివితేటలు వచ్చాయా? మా వంశానికి కలిగితే అంతా పెంటే. అర్థమైపోయింది. మీ అబ్బాయి 2 సార్లు జైలుకి వెళ్ళాడు. సర్వయోచనాలు ఉన్నాయి. వాడికి పెళ్లి చేయాలి. ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద పడండి. నేను సెటప్ చేసేస్తాను. గురువా ఆ లింగన శాస్త్రి స్టైల్ చూడు. కోటేశ్వరరావు గారిని లక్షాధికారి ఎలా సంపాదించండి అడగద్దు. ఆయనకు ఒక్కటే కూతురు. శీలం గురించి మాత్రం అడగద్దు. 5 లక్షల కట్నంతో నేను సెటప్ చేసేస్తాను. 1 లక్ష నా మొహం మీద మారేయండి. మరి నాకు వ్యవధ లేదు. మరి నేను వెళ్ళొస్తాను. ఉంటామండి. వాడు 5 ఏళ్ల క్రితం మోడర్న్ కేప్ దగ్గర జంతువులు అమ్ముకునేవాడు. 3 ఏళ్ల క్రితం కృష్ణా బ్యారేజ్ దగ్గర శవాలు మోసేవాడు. అలాగా దొంగ పెళ్లిళ్ళు, అబద్ధాల పెళ్లిళ్ళు చేసి లక్షలు గడించి స్టైల్ పెంచేశాడు. ఆ సర్వమంగళ భూపతి సంబంధం కుదిర్చింది వీడే అయి ఉంటాడు. అయ్యా కేడి చక్రవర్తి గారు, ప్రమాదం ప్రమాదం. కొంపదీసా కిట్టిగాడు మీ మీద కూడా దండయాత్ర చేశాడా? వాడు కాదు మహాప్రభు, పురోహితుడు. పురోహితుడా? మా అబ్బాయి పెళ్లికి సాక్షిగా ఉన్న పురోహితుడు నోరు విప్పి నిజం చెప్పే ప్రమాదం వచ్చింది. వాడు కానీ ఆ ముసలాయన ముందు నోరిప్పాడంటే మేమంతా శాశ్వతంగా కటకడాల వెనక పడి ఉండాలి. నువ్వు ఎలాగైనా వాడు నోరు ముయించాలి. ఈ పని పూర్తి చేశారంటే మీరంతా సొమ్ము అడిగితే అంతా ఇస్తాం. సరే, పెళ్లికి చావుకి మంత్రాలు చదివి ఆ పురోహితుడు నోరు నొక్కి ఏర్పాట్లు చేస్తాం. మొత్తం సొమ్ముతో రెడీ చేయండి. మాట తప్పారు తెలుసు బాబు, మా పుర్రెలు పేలిపోతాయి. పాయింట్ లో ఉన్నారన్నమాట. పరమహింస ఆ విషయం నీకెందుకు గురు, నువ్వు కాని చట్టం నీ జోలి కాకుండా నేను చూసుకుంటాగా. అమ్మయ్యా నారాయణ కేశవ, ఎవరయ్యా నువ్వు? ఏ అపాయింట్మెంట్ లేకుండా వచ్చేసావు? పెళ్ళా పెద్ద కర్మ? ముందు పెళ్ళండి, వెంటనే పెద్ద కర్మ. ఏమిటి ఓహరికే? అదెలా సాధ్యమయ్యా? పెళ్ళైన వాడు చూస్తున్నాడా, లేకపోతే చావబోయేవాడు పెళ్లి చేసుకుంటున్నాడా? మీ ఇష్టం మీరే తెలుసుకోండి. ఈలోగా ఫోన్ కొడతా. దానికే నిక్షేపంలో కొట్టుకోవయ్యా. నీ పిండా కూడా పెట్టా. ఫోన్ కొట్టుకుంటానంటే నెంబర్ కొట్టుకుంటావు అనుకున్నాను. ఇదేంటయ్యా? దీని పత్రం పెట్టేసావా? ఇదేంటి? ఇది టేప్ రికార్డర్. దీన్ని కూడా బద్దలు కొడతా. అయ్యో టేప్ రికార్డర్, టేప్ రికార్డర్, నా ఫోను, నా టేప్. ఇదిగో ఆగు ఆగు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? పట్టుకో. దీని పేరేంటి? నేను చెప్పను. చెప్పా? అయితే దీన్ని బద్దలు కొడతా. నా టీవీ, నా టేప్ రికార్డర్, నా ఫోటో తెలుసుకున్నావు. ఇదేమిటయ్యా? ఎలా బద్దలు కొట్టేసుకో? కష్టపడి సంపాదించినవయ్యా బాబు. ఎన్ని లీటర్లు కాస్తావేంటి చెమట? తెగుతుంది. నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోయావు నీ పీక కసుక్కున తెగిపోతుంది. గాయత్రి సాక్షిగా నిజం చెప్తాను. రేఖకి సర్వమంగళ భూపతి కొడుకుతో పెళ్లి సంబంధం కుదిర్చింది నువ్వేనా? నేనే. వాళ్ళ జాతకం ఏమిటి? చెప్తాను. కత్తి తీసేస్తే చెప్తాను. అది బాబు, సెంటు భూమి లేని ఆ దౌర్భాగ్యుల చరిత్ర. తిలా పాపం తలా పిడికిడు అన్నట్టు గుప్పెడు పాపం చేసి నేను డబ్బులు సంపాదించుకున్నాను. సరే,
ఈ విషయం కోదండరామయ్య గారితో నీ నోటితోనే చెప్పాలి. ఓ కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెప్తాను. చేసిన వ్యధవ పనికి ప్రాయశ్చిత్తమైనా చేసుకునేవండి. పద నడవండి. ఏమిటా ఏమైంది? ఏదో గొడవ జరిగింది సార్, అందుకే ట్రాఫిక్ ఆగిపోయింది. ఏమిటి కిరాయి ఫ్రెండ్, పంతులతో బయలుదేరావు? మంచి ముహూర్తం పెట్టించడానికే? అవునరా, మీ పాపాలకు పులి స్టాప్ పలికి మిమ్మల్ని కడగటాల వెనక నెట్టే ముహూర్తం పెట్టించడానికి. అంటే వీడి చేత సాక్ష్యం చెప్పించి నిజం నిరూపించాలనుకుంటున్నావు కదూ? శవం సాక్ష్యం ఎలా చెబుతుంది? నేనా? నీ పిండా కూడా పెట్టాలిగా పెట్టా. వీడు ఇలా ఉన్న పట్టుకుని శవం అంటావేంటయ్యా? ఎవరు నువ్వు? ఇప్పుడు పరమపదించిన ఈ పంతులు శవమేగా, మరి ఇప్పుడేమంటావు కిరాయి గుండా? ఇంతకు ముందు అందులో ఒకే ఒక గుండుంది. ఆ గుండు అతని గుండెల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఖాళీ, ఎంటీ. హత్యాయుధం నీ చేతుల్లో ఉంది. హంతకుడు నువ్వే. పోలీస్! అమ్మా, పట్టపగలు నడి రోడ్డు మీద హత్య చేస్తావరా? ఎంత ధైర్యంగా నీకు? కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. చూశారా, మీరు చెప్పిన పనులు ఈ కేడి చక్రవర్తి ఎంత తెలివిగా చేశాడు. ముందుగా ఆ గుండాగాడి షెడ్డును నాశనము చేస్తుంది. అందుకు మీరు చెల్లించవలసినది 25,000 రూపాయలు. ఆ పైన మంత్రములు చదివే పంతుల్ని తద్దినాలు పెట్టుకున్నట్టుకై పైకి పంపించదని అందుకు మీరు చెల్లించవలసినది 50,000 రూపాయలు. అంతేకాదు, మీకు చెప్పులోని రాయవలే, కంటిలోని నలుసువలే అడ్డం వచ్చడే ఆ కిట్టిగాన్ని పర్మినెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానములకు పంపించితని అందుకు మీరు చెల్లించవలసినది 50,000 రూపాయలు. మొత్తం ఈ తప్పుడు పనులన్నింటికీ కలిపి 1,25,000 రూపాయలు. బాబు చక్రవర్తి, నువ్వు చెప్పిన పనులు బాగున్నాయి, నువ్వు చేసిన పద్ధతులు బాగున్నాయి, కానీ బాగులేనిదల్లా నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేకపోవడం. పైసా లేకుండా నా చేత పనులు చేయించుతురా. ఇప్పుడే హోల్సేల్ గా మీ పురిలు పగలగొడతాను. ఆవేశపడకయ్యా, మేం చెప్పేది విను. ఆస్తి మొత్తానికి వారసాలు రేఖ. నయాన్నో భయాన్నో ఆ ఆస్తి మా పేరు రాయించేసావనుకో, మా అబ్బాయికి పెళ్ళం వస్తుంది, మాకు కోట్ల కోట్ల ఆస్తి వస్తుంది. అన్ని పనులకి హోల్సేల్ గా నీకు కోడి తొడిగేస్తాం. అప్పుడు నీ దారి నువ్వు చూసుకో. డాడీ, కుంపతీసి ఆ కృష్ణగాడు జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు అనుకో. ఒకవేళ వస్తే మనందరి పురిలో హోల్సేల్ గా పగలగొడతాడు. డోంట్ వరీ బాసు, ఆస్తి రాయించుకునే కార్యక్రమం మీరు పూర్తి చేయండి. వాడిని లాకప్ డెత్ పేరుతో నేను ఫినిష్ చేస్తాను. భాష్ పరమహంస, బట్టలారేసి నిన్ను పూట పట్టుకిళ్ళి పట్టుబట్టి పంజరంలో పెట్టి తిరతానే. చక్రవర్తి, నా జోలికి వచ్చావంటే ఆయన్ని ప్రాణం తీస్తారు. ప్రాణం తీయడానికి పోయడానికి నీ కిట్టడు పైనున్న కృష్ణ భగవానుడు కాదే. కిరాయి గూండాగా అడవిలో సింహంలా రారాజులా బతికావు. మంచివాడివి కావాలని రూటే మార్చావు. మాకు బందీగా చిక్కావు. ఇప్పుడు ఈ పోలీసోడు పవర్ ఏమిటో చూపిస్తావే. నిజాయితీగా బతుకుతున్న మనిషి మీద హంతకుడుగా ముద్ర వేసి అరెస్ట్ చేయటం అని పోలీస్ పవర్. నిజమైన నేరస్తులకు హంతకులకు అండగా నిలబడటం అని పోలీస్ పవర్. మీలాంటి దుర్మార్గులు అధికారంలో ఉండటం పోలీస్ డిపార్ట్మెంట్ కే తీరని మచ్చరా. నీకు ఇంకా పొగరు చావలేదే. నిన్ను చిత్రహింస చేసి లాకప్ డెత్ తో నీ చరిత్ర ముగిస్తాను. పరమహంస. పరమహంస కాదు బే, పరమహింస. హింస. 320. ఇప్పుడు చిత్రహింస కార్యక్రమం మొదలవుతుంది. మీరంతా మందు కొట్టి ఎంజాయ్ చేయండి. సరే సార్. కోట్ల ఆస్తికి వారసురాలైన బంగారు చిలక, ఇక ఈ ఆస్తికి మేమే వారసులమని ఇందులో సంతకం పెట్టు. లోకంలో మీలాంటి పాపాత్ములంతా ఏకమై అడిగినా నా ఆస్తిని మీకు రాయను. పోనీ సంతకాలు వేలుముద్రలు అక్కర్లేదే. తాళి కట్టిన వాడే నా మొగుడున్న తాతల నాటి సెంటిమెంట్ ఒక క్షణం మర్చిపోయి నా కొడుకునే మొగుడుగా ఒప్పేసుకుని భర్త కాపురం చేసి. అవును, ఒప్పేసుకో. కావాలంటే నీ మెళ్ళో 3-4 తాలిబొట్లు కడతాను.
ఆ తర్వాత మన ఇద్దరం హాయిగా తొట్టెడు బీరులో స్నానం చేసి గిన్నెడు విస్కీలో సుఖ సంసారం చేసుకోవచ్చు. ఆడపిల్లవి మొండితనానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకు. మా మాట విను. మీరు చేసిన దుర్మార్గం తెలిసిన మరుక్షణంలోనే ఆయన ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తారు. పిచ్చి తల్లి, వెర్రి పిల్లి, వాడు మా దారికి అడ్డం రాకుండా నీ శ్రీకృష్ణుడి మీద హత్యానారం మోపి వాడిని పర్మనెంట్ గా ఫినిష్ చేయబోతున్నాడు పరమహంస. రేఖ, మర్యాదగా ఇందులో సంతకం పెట్టావనుకో, నీకు హారతులిచ్చి చీరసరలతో పల్లకిలో పంపుతా. లేదంటే పాడెక్కించి చావు బాజాలతో సాగనంపుతా. పెట్టు సంతకం. నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టను. చూడమ్మా కోడల పిల్ల, అనవసరంగా బతుకు బుద్ధి చేసుకోకుండా ఇప్పటికైనా మాకు కావాల్సిన సంతకాలు చేయడానికి ఒప్పేసుకో. చేయను చేయను చేయను. వంటించండ్రా మంట. ఏమిట్రా సిగ్గు లేకుండా నా మీద పడుతున్నావు? వెళ్ళి కొట్టు. కొట్టలేను, మందుంటే మందు కొట్టి కొడతాం. నీ సంగతి తెలిసే తీసుకొచ్చాలే. కొట్టు. పర్లేదు, అటే చూడు. వెళ్ళి కొట్టండి. లేనప్పటి నుంచి నిన్నే సరిగ్గా కొట్టలేకపోయినా వాడినే కొడతానే. అయ్యో, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, మేనేజర్, ఈ పని వాళ్ళంతా ఏరి ఎక్కడ తెచ్చారా? అయ్యా పిలిచారా? పిలవటం కాదు, అల్లుడు గారు రేఖమ్మ గారితో కలిసి ఇప్పుడే షికారుకి వెళ్ళారు బాబు. ఐసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా. మేమేం తప్పు చేసామయ్యా? మేం కాఫీ తాగి అరగంట అయింది, ఇంకా కప్పులు గ్లాసులు ఇక్కడే తెచ్చాయి. మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా డిస్మిస్. పోండి. అయ్యా, జైల్లో పడున్న మమ్మల్ని పెద్ద మనసుతో విడిపించి పని మనుషులు ఉద్యోగాలు ఇచ్చిన మీరే ఈ ఉద్యోగాలు ఇప్పుడు తీసేస్తే మేము ఎలా బతకాలి చెప్పండి అయ్యా. ఓకే ఓకే. అమ్మో, ఏమండి? మళ్ళీ ఏమంటున్నాడండి? ఏమిటో మళ్ళీ నవ్వుతున్నావు? తాగేశావా? లేదండి తాతయ్య గారు, కష్టపడి పనిచేయడంలో ఎంత సుఖం, ఎంత ఆనందం ఉందో తెలిసి మనసారా నవ్వుకుంటున్నాను. కష్టపడి పని చేసి బతకండి. పోండి పోండి.